ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే జూమ్ క్లాస్ లో ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే జూమ్ క్లాస్ ని యూట్యూబ్ ద్వారా వీక్షించే దివ్య విద్యార్థులందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు మేడం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ, మహావతార్ ఫౌండేషన్ టీం వాళ్ళకి ఆత్మపూర్వక ప్రణామాలు. నాకెంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది గురువులు సహాయం చేశారు మేడం. వారికి కూడా ఎంతో ప్రణామాలు. మేడం నేను 2001 లో ధ్యానంలోకి రావడం జరిగింది శ్రీరామచంద్ర మిషన్ ద్వారా. అంతకు ముందే ఆ, ఆ, చిన్న వయసులో ఉన్నప్పుడే 13-14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే శివాలయం టెంపుల్ కి వెళ్తూ ఉండేవాళ్ళం మేడం. అప్పట్లో వెళ్తున్నప్పుడు నేను అనుకునేదాన్ని, శివుడు ధ్యానం ముద్రలో కూర్చుంటారు, మనమందరం అంటే మామూలు ప్రజలం కాబట్టి పూజలు చేస్తాము, అభిషేకాలు చేస్తాము, మరి ఆయన ఎవరి కోసం ధ్యాన ముద్రలో ఉన్నారు, ఆయన ఎవరి కోసం ప్రార్థిస్తారు, మరి ఆయనే పెద్ద మహా వ్యక్తి కదా అని అనుకునేదాన్ని మేడం. కానీ అప్పటి రోజుల్లో దానికి సమాధానం చెప్పగలిగే అడిగేంత ధైర్యం నాకు లేదు, చెప్పే స్థితి అక్కడ లేదు మేడం. నాకు ఇన్నాళ్ళకి గాను ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత క్లియర్ కట్ గా నాకు సమాధానం రావడం జరిగింది. సమాధానం రావడంతోనే కాదు, ఆ శివరాత్రి మహత్యం యొక్క శివుడి తత్వం ఏంటనే క్లాస్ కూడా ఒక చోట నేను చెప్పడం జరిగింది మేడం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత తర్వాత నాకు హెల్త్ దెబ్బతింటూ వచ్చింది మేడం. హెడ్ ఏక్, కాళ్ళ నొప్పులు, నీరసము, థైరాయిడ్ నాకు పుట్టుకతోనే ఉందండి, బై బర్త్ లోనే ఉందన్నమాట. అదే ఆ విషయం నాకు 17 years ఏజ్ లో ఉన్నప్పుడు నాకు థైరాయిడ్ ఆపరేషన్ నాకు ఇక్కడ, అంటే జస్ట్ మనందరికి ఇక్కడ ఉంటుందండి, సెంటర్ లో ఉంటుంది గ్లాండ్. నాకు బర్త్ లోనే ఇక్కడ పుట్టింది అనమాట. అక్కడ పుట్టడం వల్ల ఏంటి, ఇక్కడ గడ్డలా ఉండేది. ఏంటి అని చెప్పని డాక్టర్స్ చూపిస్తుంటే ఏం లేదు ఏం లేదు, నొప్పి ఏం లేదు కదా అనేవాళ్ళు అనమాట. అట్లా కానీ నాకే సఫరింగ్స్ ఎక్కువైపోతూ ఉండేవి రోజు రోజుకి. స్కూల్ డేస్ నుంచి నాకు స్టార్ట్ అయ్యాయండి ప్రాబ్లమ్స్. సో నా కాలేజ్ ఏజ్ వచ్చేసరికి కానీ నాకు ఆ ప్రాబ్లం ఏంటో తెలియలేదు. హైదరాబాద్ లో బాగా తిరగడం జరిగింది. నాకు ఆపరేషన్ చేసి అది తీసేయడం జరిగింది అనమాట. అప్పుడే తెలిసింది నాకు బర్త్ లోనే అది ఉంది, అది ఈ ప్లేస్ లో పుట్టింది, కానీ ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. సో అక్కడే ఉంటే కనుక ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, సో అది రిమూవ్ చేయాలి అని చెప్పి అన్నారండి. సో రిమూవ్ చేసేసారు. అంటే నాకు గ్లాండ్ లేదనమాట నా బాడీలో. టాబ్లెట్ ద్వారా నేను ఫిల్ చేస్తూ వచ్చాను అప్పటి నుంచి. 150 పవర్ మేడం, టాబ్లెట్ పవర్ కూడా. అంటే ఇప్పుడు 25-30 years నుంచి ఇంచుమించు నేను ఆ టాబ్లెట్ వాడుతున్నాను అనమాట. సో ఆ టాబ్లెట్ ఆ రోజుల్లో అలా జరిగిందండి. అయితే నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను సామాజికంగా కావచ్చు, మన బంధురికాల్లో కావచ్చు, నేను చాలా అవమానాలని, ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవడం జరిగిందండి. అయినా కూడా దాటుకుంటూ వచ్చాను. 2001లో మా మ్యారేజ్ జరిగిందండి. మా హస్బెండ్ ఆయన చాలా యోగీశ్వరులు అని చెప్పి చెప్పొచ్చండి. ఆ, అంటే మా వైఫ్ అండ్ హస్బెండ్ క్యారీ ఫార్వర్డ్ లైఫ్ అని నాకు చాలా చాలా సిచ్యువేషన్స్ లో నాకు తెలిసిందండి. నా లైఫ్ లో మొట్టమొదటి గురువు ఎవరైనా ఉన్నారు అంటే, ఈ స్థాయి దాకా నేను రాగలిగాను అంటే నా భర్తే నా మొదటి గురువు అండి. ఎందుకంటే ప్రతి క్షణం అనుక్షణం నాకు ఏ విషయంలో అయినా సరే తోడు ఉన్నారు అంటే, నిజంగా మామూలుగా ఎంత మంచి వ్యక్తి అయినా సరే స్పిరిచువాలిటీ లేకపోతే అలా అసలు భరించడం చాలా కష్టం అండి. సో మ్, మా అత్తగారింట్లో ఫైట్ చేసి మా హస్బెండ్ నన్ను వివాహం చేసుకోవడం జరిగింది. సో అలా జరగడం వల్లే మా స్పిరిచువల్ లైఫ్ చాలా అద్భుతంగా, ఇంకా ఎవరి మోటివేషన్స్ లేకుండా, ఎవరి ఇష్టాలు లేకుండా కంటిన్యూగా జరిగిపోతూ వచ్చింది. అలాగే 2001లో రామచంద్ర మిషన్లో చేరినప్పుడు మా హస్బెండ్ ఒక మాట చెప్పారండి. ఎన్నో మరి పూజలు చేసాము, వ్రతాలు చేసాము, నోములు ఇలాంటివి ఎన్నో ఎన్నో పేరెంట్స్ చేస్తారు కదా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే. సో అలాగే చేశారు. అలాగే చేసిన తర్వాత చివరిలో నాకు అనిపించింది, మా హస్బెండ్ కి నాకు అదే అనిపించింది, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు వ్రతాలు చేసినా కూడా మన కర్మల్ని తీసేయడానికి గురువు వల్లనే అవుతుంది. మామూలుగా ఈ ఈ క్రతువుల వల్ల ఎటువంటి పరిస్థితులు అయ్యే ప్రసక్తే లేదు, నువ్వు గురువుని నమ్ముకో అని చెప్పని మా హస్బెండ్ నాకు సలహా ఇచ్చారు. అదే మ్యారేజ్ అయిన 3 months కి నేను సంస్థలో జాయిన్ అయ్యానండి. నా వర్క్ ఏంటంటే ధ్యానం చేయటం, ఇంటి పని. రెండో మూడో వ్యక్తితో అసలు మాడేదాన్ని కదంటే అంత ఫోకస్డ్ గా నేను ఉండడం జరిగింది. పైపిచ్చి నాకు పిల్లలు పుట్టరని చెప్పి డాక్టర్స్ 1999 ఫిక్స్ చేసేసారండి. ఇక ప్రళయ ఏదైనా అద్భుతం జరిగితే జరగాల్సిందే అన్నట్లు. సో నిజంగానే అట్లానే అద్భుతం జరిగింది మేడం. 1 year ఎలాంటి సాధన చేశానంటే, అసలు 1 year కల్లా నాకు కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇంకో బాబు, ఇద్దరు బాబులు నాకు కలిగారండి. కేవలం నేను సాధనే నమ్ముకున్నానండి ఆ రోజు నుంచి ఈ రోజుకి.
సాధననే నమ్ముకున్నాను. అంటే ఆ సాధన యొక్క ఫలితము, ఆ ఫౌండేషన్ నాకక్కడి నుంచి నాకు పడిందండి. సో, అలా జర్నీ సాగుతూ ఉంది. పిల్లలు కలగడం జరిగింది. అలా జర్నీ సాగుతూ ఉంది. నాకీ తర్వాత 2015లో కొంచెం ఫ్యామిలీలో అత్తగారింట్లో వాళ్ళ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏమవుతుందో ఏంటో అన్నట్లుగా కొంచెం టెన్షన్స్ వల్ల బీపీ వచ్చిందనమాట. సో, ఒక 1 ఇయర్‌లో అప్పుడు గూడా సాధన ఇంకొంచెం పెంచి నేను అలా బ్యాలెన్స్ చేసుకోవడం జరిగింది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్ గానీ, లెగ్ పెయిన్స్ గానీ, పీరియడ్ పెయిన్స్ గానీ, ఇట్లాంటివి ఎప్పుడు చూసినా నీరసంగా ఉండడము, తిండికి సంబంధం లేదు. ఎనీ టైమ్ నీరసంగా తోటకూరకి అట్లాగా వాలిపోతుంటే పేరెంట్స్ ఏమనుకునేవాళ్ళంటే, "ఏంటి స్కూలుకెళ్ళే పాప కదా! అయినా స్కూలుకెళ్ళటానికి ఏమన్నా ఇట్లా అబద్ధం చెప్తుందా?" అని కొంచెం డౌటొచ్చేదంట. నేను మా పేరెంట్స్‌ని అనేదాన్ని, "మీ పిల్లల మీద మీకే నమ్మకం లేదా?" అలా చెప్పేదాన్ని అనేదాన్ననమాట. సో, వాళ్ళకి కొంచెం ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు నా విషయంలో బాధపడ్డారు. అయ్యో! అనవసరంగా అన్నానే అంటూ. అంటే అటువంటివి ఎన్నో రకాలుగా ఫేస్ చేయడం జరిగిందనమాట. సో, అవన్నిటిని గూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను కానీ, కంప్లీట్ అయితే కాలేదు మేడం. అంటే ఫౌండేషన్ మనం ఒక చోట పడితే ఏమవుతుందంటే మళ్ళీ మనకంటూ ఒక నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. విశ్వం ఏదో రూపంగా మనకి ఇంకా నీకు ఇంకో లెవెల్ ఉంది. ఆ లెవెల్‌లో నువ్వు ఏదైతే రీచ్ కావాలని ఉందో అక్కడికి నిన్ను చేరుస్తుందనే నమ్మకం నాకు ఇక్కడికొచ్చిన తర్వాత ఫుల్‌ఫిల్ అయిపోయింది మేడం. ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అయిపోయింది. అలాగే కరోనా సమయంలో నేను ఇట్లా యూట్యూబ్‌లో చాలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండేదాన్ని. అసలు చాలా ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా అనిపించేది. ఏంటి ఆత్మజ్ఞానం ఏంటి? బ్రహ్మజ్ఞానం ఏంటి? శాకాహార ర్యాలీలేంటి? ఇలా క్లాసెస్ చెప్పడం ఏంటి? భలే ఉంది అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాపిక్ చెప్తూ ఉంటే, ఈ అసలు అంతం లేదేమో ఒక స సబ్జెక్ట్ మనం తెలుసుకోవడానికి నెవర్ ఎండింగ్ స్టోరీ మన లైఫ్‌లో అని చెప్పి అనిపించిందండి. అలాగే నేను ఫాలో చేస్తూ వచ్చాను కూడా అట్లాగే. ఏం చెప్తారా చూద్దాం. ఇప్పుడు ఏం సబ్జెక్ట్‌లుంటాయా అంటూ. అలాగే ఒక జూమ్ లింక్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది మేడం. వచ్చిన తర్వాత ఓకే. మరి పత్రి సార్ గురించి మాకైతే అసలు అవగాహన లేదండి. ఆ జూమ్‌లోకొచ్చిన తర్వాతే మాకు తెలియడం జరిగింది. అలాగే ధ్యానంలో గూడా పత్రి సార్ చాలా సార్లు నాకు కనపడడం గానీ, ధ్యానం సమయంలో నా పక్కనే కూర్చోవడం గానీ, ఇట్లా నా దగ్గర అలా సరౌండింగ్స్‌లో ఉండడం. అట్లాంటి అనుభవాలు నాకు చాలా కలిగినియండి. ధ్యానంలో ఉన్నప్పుడే ఎదురుగా ఉండడము, ఎప్పుడైనా ధ్యానం సమయంలో లేవకపోతే పద్మా అని నన్ను పిలిచినట్లుగా అట్లా ఒక గురువు మనల్ని అంటిపెట్టుకుంటూ ఉన్నారు అంటే ఇదేనేమో! నాకు ఈ అనుభవం ఇక్కడే జరిగింది. ఇన్నాళ్ళు 20 ఏళ్ళు ధ్యానం చేసినదంతా ఒక ఎత్తయితే, ఈ 3 ఇయర్స్ నా అనుభవం గాని, ధ్యానాసక్తి గాని, ధ్యాన అనుభవాలు గాని వేరే లెవెల్ మేడం. నెక్స్ట్ ఇంకా దీనికి ఇక నా లైఫ్‌కి ఇదే చరమాంకం అని నాకు అర్థమైపోయింది. మా హస్బెండ్‌కి గాని, నాకు గాని. సో, అట్లా ధ్యాన సాధన చేయడం బాగా పట్టుత్వం దొరికిందండి. సో, నాకు దీనివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ, పీరియడ్స్ గానీ, అన్నీ అంటే జీరో అనమాట. ఎక్కడికెక్కడ చెక్ చేసుకుంటూ, టాబ్లెట్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం జరుగుతూ వచ్చింది. ఇదెలా రావడం జరుగుతూ వచ్చిందంటే, ఏంటి నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు. పత్రి సార్ మరి. అంత తేలికనా అట్లా రావడం అంటే? అంత సాధన చేస్తే అంత స్థితికొస్తాం మనం అన్నట్లుగా ప్రయత్నం చేశానండి. ఇది కాకపోతే నాకెంత టైం పట్టేస్తదా అని చెప్పి అనిపించింది గానీ, అంత వెంటనే కనెక్ట్ అయిపోతానని అస్సలు గెస్ చేయలేదు. వితిన్ మంత్స్ కూడా పట్టలేదు మేడం. ఒక 1 మంతే అనే చెప్పొచ్చు. పూర్తిగా నాడీమండల శుద్ధి అంటారు కదా! పత్రి సార్. ఆ నాడీమండల శుద్ధి ద్వారా అయితేనేమి, సాధన వల్ల అయితేనేమి, నా హెల్త్ ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేసుకోవడం, బీపీకి టాబ్లెట్ లేకుండా, థైరాయిడ్‌కేమో కొన్నాళ్ళు ఆపేసేసి, మళ్ళీ చెక్ చేసుకుంటూ, అప్ అండ్ డౌన్స్ చూసుకుంటూ అట్లా ఏదైనా సరే, అలా నేను చూసుకోవడం అనేది బాగా అలవాటయిపోయింది మేడం. అది మళ్ళీ పీరియడ్ పెయిన్‌కి గూడా ఎట్లా అయిందంటే, నాకు మెచ్యూర్ అయినప్పటి నుంచి గూడా బాగా టాబ్లెట్స్ వాడడము, సఫర్ అవ్వడము అట్లా ఫుల్‌గా ఉండేది. ఈ ఏజ్ వరకు కూడా. ఓకే. అట్లా ఇక్కడ పిరమిడ్ శక్తి అని చెప్పి చెప్తూ ఉంటారు గదా! ఏంటది పిరమిడ్ శక్తి అని నాకు అనిపించింది మేడం. అయితే ధ్యానం చేసేటప్పుడు ఆ పిరమిడ్ నాకు పెట్టుకున్నప్పుడు పక్కకు పడిపోతూ ఉండేదనమాట. అయితే నేను ఒకసారి ధ్యానంలో అనుకున్నా, సార్ మరి పిరమిడ్‌కి ఎంతో శక్తి ఉంది. ఏదైనా సరే మనం దూరం చేసుకోవచ్చు అంటున్నారు గదా! నాకేమో ఇలా జరుగుతుంది. నాకు ఆ శక్తిని చూపించండి అని చెప్పి నేను అనుకున్నాను మేడం ఒకసారి. అసలు ఎంత అద్భుతం అంటే నిజంగా అద్భుతం అంటే ఇదేనేమో అనిపించొచ్చు. అట్లా పడుకొని నేను మంచం మీద పొట్ట మీద పెట్టుకున్నానండి పిరమిడ్‌ని. పొట్ట మీద పెట్టుకొని అట్లా అనుకున్నా అనమాట. ఒక్క 2 సెకండ్స్‌లోనే మేడం నాకు ధ్యాన స్థితిలోకి ఫుల్‌గా వెళ్ళిపోవడం జరిగింది. నాకు ఆ ధ్యానంలో ఏమైందంటే ఒక సాయిబాబా మామూలుగా కుండలో అన్నం తిప్పుతూ ఉంటారు లైవ్‌లో అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా! అట్లాగే ఒక పెద్ద కుండలో పత్రి సార్ అంటే ఫేస్ కనపడలేదు గానీ, ఆకార రూపురేఖలంతా నాకట్లా ఒక గురువులు మనల్ని సేవ్ చేస్తున్నట్లుగా అనమాట. ఒక కుండలో ఇన్నిన్ని పాములు గుట్టలు గుట్టలుగా పాములు తీసి బయటేస్తున్నారండి. అది నేను నన్ను చూసుకుంటున్నా ధ్యానంలో.
చూసుకుంటూ నాలో ఇంతుందా? ఇంత నెగెటివ్స్ ఉన్నాయా? ఇంత బ్యాడ్ ఉందా? బాప్రే! అని అది నేనే సహించలేకపోయా చూసి. అట్లా షాక్‌లాగా అనిపించరికి మళ్ళీ టక్‌మని ధ్యానంలో నుంచి బయటికి రావడం జరిగిందనమాట మేడం. ఇది జరిగి నాకు 2 ఇయర్స్ అవుతుందండి. ఈ 2 ఇయర్స్‌లో ఒక టాబ్లెట్ కానీ, బాగాలేదని నీరసంగా ఉందని గాని, పెయిన్‌గా ఉందని గాని పడుకోవటం కానీ అసలు లేదు మేడం. పైపెచ్చు ఈ 2 ఇయర్స్‌లో మెడిటేషన్ ప్రోగ్రామ్ సంబంధించిన ఏ కార్యక్రమాలైనా సరే, నాకు ఆ సమయంలోనే వస్తుండేయండి. నాకొక పరీక్షలాగే. నువ్వెలా హ్యాండిల్ జేస్తావు? ఇన్నేళ్ళు నువ్వు కనీసం అడుగు తీసి అడుగు కూడా పెట్టేదాన్ని కాదు నేను. పక్క రూమ్ కూడా అన్నీ నా రూమ్‌కొచ్చేసేవి. అలాంటిది ఎలా తిరిగానో, ఎలా చేశానో శాకాహార ర్యాలీ గూడా చేశా. నిజంగా శక్తి, పిరమిడ్ శక్తి, శాకాహార శక్తి, మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు అన్న శక్తి ఇదే అని జెప్పి నాకు క్లియర్ కట్‌గా అర్థమైంది మేడం. అప్పటినుంచి నేను పూర్తిగా నాకు ధ్యాన సాధనలో ఆన్ ది వేలో ఉన్నగానే నేను ప్రచారం స్టార్ట్ చేశాను. ప్రచారం అంటే నా దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, మా టీమ్‌లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళకే డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం, వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం ద్వారా నేనింకా ధ్యాన సాధనని ఇంకా పటిష్టం చేసుకోవటం అనేది జరుగుతూ వచ్చిందనమాట. అట్లాగే 4 శాకాహార ర్యాలీలు జరగడం అయింది మేడం. ఫస్ట్ శాకాహార ర్యాలీకి నా అనుభవం ఏంటంటే ఆహ్, హ్మ్, దాక్కొని వెనకగా ఉంటూ సిగ్గుపడుతూ అట్లా చేశాను మేడం. లాస్ట్‌గా అనిపించింది నాకేమనిపించిందంటే ఎందుకింత సిగ్గుపడ్డాను? ఏం తప్పు చేశాను? వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, అమ్మ నాన్నలు, అత్తమామలు ఇలా ఏమన్నా కంప్లెయింట్ చేస్తారేమో, ఇట్లాంటి ఫీల్‌తో నేను చేశాను మేడం. చివర్లో లాస్ట్‌గా అనిపించింది ఛీ! 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 మన సాధనే వేస్ట్ ఇలాంటి భావనలు భావిస్తే ప్రతిసారి అంటారు గదా! మానము మధురమే, అవమానము మధురమే అని. మరి నేనేం తీసుకున్నట్లు ఇలా సిగ్గుపడితే అని చెప్పి నాకు ఒక్క క్షణంలో తట్టింది మేడం. ఆ తర్వాత నేను 3 శాకాహార ర్యాలీలు చేశానండి. అసలు ఎలా అంటే ముందు రోజులో నేనే ఉన్నా అన్నమాట. ఎవరు చూసినా ఓకే. ఎవరేమన్నా అనుకున్నా ఓకే. నేను చేసేది కరెక్ట్ పనయినప్పుడు గురువులే నన్ను కాపాడతారు గ్యారంటీ. విశ్వమే మనకి పనిచేస్తుందని చెప్పని 100% నేను నమ్మాను మేడం. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ అమ్మాయి ఒక స్పీచ్‌లో నేను విన్నాను. మనమంటూ లైఫ్‌లో ఈ భూప్రపంచంలో ఫస్ట్ నమ్మవలసింది ముగ్గురిని. ఎవరంటే మన శ్వాసని ఫస్ట్, సెకండ్ గురువుని, థర్డ్ విశ్వాన్ని నమ్ముకోవాలి మనం. పరిస్థితులైనా సరే మనం హ్యాండిల్ చేయగలము. ఈ మూడిటిని మనం లైఫ్‌లో పెట్టుకుంటే. నాకది మనసులో పడిపోయిందండి. ఎంతో మందికి నేను చెప్పుకుంటాను ఇప్పటికి. నేను ఆ ఫాలోయింగ్‌లోనే ఫాలో చేస్తూ వచ్చానండి ప్రతి విషయాన్ని కూడా. అలాగే చేస్తూ ఉన్న సమయంలో నాకు మా బాబుకి ఒక 6 మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది. మా పిల్లలిద్దరు బాబులకి బైక్ అంటే ఒక 1 ఇయర్ నుంచి ఎట్లా ఉందంటే నా సిట్యుయేషన్స్ ప్రతిదీ క్రిటికలే అన్నమాట. ఇప్పుడేం చేస్తావు చూద్దాం. నువ్వు సాధన చేస్తున్నా అన్నావు గదా! నువ్వు దీన్ని ఎలా ఫేస్ చేస్తావు అన్నట్లుగా. ఇద్దరు పిల్లలకి యాక్సిడెంట్‌లు అవ్వడం అయితేనేమి, మళ్ళీ ఇంకొక 2 మంత్స్ తర్వాత పెద్ద బాబుకి కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయ్యి బాగా బ్లడ్ పోయి కన్ను పోయేదేమో అన్నంత స్థితికొచ్చి ఆఖరికి డెత్ గూడా అనేంతగా అనిపించిందన్నమాట ఆ సిట్యుయేషన్. దాన్ని ఎదుర్కోవడం జరిగింది. తర్వాత ఒక 2, 3 మంత్స్ తర్వాత మళ్ళీ నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పారాలిసిస్ వచ్చింది. కానీ ఎట్లా నేను కాపాడబడ్డానంటే మేడం కేవలం ఒక్క క్షణం ఒక 5 మినిట్స్ కొంచెం షాక్‌లాగా అనిపించినా గూడా, ఓకే. ఇది నాకు రావాల్సిన స్థితి కాదు. నా నేనున్న మైండ్ స్టేటస్ ప్రకారం అయితేనేమి, ధ్యాన సాధన ప్రకారం అయితేనేమి, నేను చాలా ధైర్యవంతురాలిని సహజంగా గూడా. సో, ఇప్పుడు నేను దీన్ని చాలా బాగా ఎదుర్కొని హ్యాండిల్ చేయాలి. బాబుకి ధైర్యం చెప్పాలి. అంటూ నేనట్లా నన్ను నేను మోటివేషన్ చేసుకున్నాను మేడం. ఓకే. స్థితిని దాటేసాను. నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోకును పారాలిసిస్ వచ్చిందనమాట. ఏమన్నారంటే డాక్టర్స్, ఇది మన కరోనా సమయంలో అందరం వ్యాక్సిన్స్ ఏయించుకున్నాం కదండీ! అది సైడ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పన్నారనమాట. చాలా మందికి వస్తుంది ఇప్పటి రోజుల్లో. మనం అంటే నేననుకున్న సాధన చేస్తున్నా కదా! ఇంకా నా సాధన సరిపోలేదా అని చెప్పని ఒక చిన్న డౌటొచ్చింది మేడం. మనం ఎన్నెన్నో ధ్యానాలు చేసినా, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రతిదాన్ని ధ్యానానికి ముడిపెట్టుకొని, నేనంత తక్కువనా? నేనంత ఎక్కువనా? అని కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం చేసిన సాధన కంటే, మనకొచ్చిన పరిస్థితుల కంటే గూడా, మన కర్మలు అంతకంటే మించున్నయి అంటే ధ్యానంతో ముడిపెట్టుకోకూడదని నేను ఒక బుక్‌లో చదివానండి. అందువల్ల నాకింకా ధైర్యమొచ్చింది. అంటే సాధనతోనే సాధన చెయ్యి. నీ వంతు కృషి నువ్వు చెయ్యి. ఎన్ని గంటలు చేస్తావో, ఎంత బలం ఉపయోగిస్తావో నువ్వు చెయ్యి. కానీ దాని మీద నువ్వు డిపెండ్ అయ్యి మళ్ళీ మైండ్ పరంగా మనోభావాలను పెంచుకోవద్దు. దానివల్ల నేను కొంచెం స్ట్రాంగ్‌గా ఉండగలిగాను మేడం. అయితే నాకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ఆ నైట్ ఏమైందంటే, ఒక శ్వాస లేదు, మాట లేదు. బాడీ అంతా రైట్ సైడ్ అంతా స్ట్రక్ అయిపోయిందనమాట. రాయిలా అయిపోయింది. నన్ను ఒక మోయాలంటే 6 మనుషులు కావాలి. అట్లాంటి స్థితిలోకొచ్చేసానన్నమాట. అయితే
హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలన్నా కూడా నేను మా పేరెంట్స్‌కి గాని, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని ఎవ్వరికీ మేము చెప్పలేదండి. వాళ్ళు చెప్తే వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకువెళ్తారు. 10 మందినైనా పిలిసి మోసుకెళ్ళి ఐసీయూలో పెడతారు. నాకది కాదు. నేను ఇంట్లోనే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకొని సాధన చేయాలి. లేదు తర్వాత ఆ స్టెప్‌కెళ్దాం. మా ఇద్దరికీ సేమ్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళం కాబట్టి, జానులం కాబట్టి మేము ధైర్యం చేసుకోగలిగామండి. సో, మరి మనం విశ్వం మీద నమ్మకం పెట్టుకున్నాం కదా! మేడం. ఆ రాత్రి మేము సాధనలోకొచ్చినప్పుడు ఉన్న మాస్టర్ ఉన్నారు గదా! ఆ మాస్టర్‌కి కాల్ జేసి చెప్తే ఇట్లా మన శ్వాసే మన గురువు అన్నారు కదా మేడం. మీరిట్లా శ్వాస తీసుకుంటూ బాగా అబ్జర్వ్ చేసుకుంటూ అలా కూర్చోండి. కూర్చొనే ఓపిక లేకపోయినా ఎట్లా అయినా సరే గోడకు ఆనుకొని పట్టుదలతో కూర్చోండి అని జెప్పన్నారు. అలా నేను పట్టుదలతో కూర్చున్నాను. బాగా శ్వాసలు తీసుకోవటం అదంతా గమనించి అన్నీ చేసిన తర్వాత ఒక్క చిన్న టాబ్లెటు ఇంతది మేడం. ఒక్క చుక్క నీళ్ళు గూడా పోకుండా ఉండే స్థితిలో ఆ శ్వాస తీసుకోవడం వల్ల ఒక్క టాబ్లెట్ ఏసుకోవడం వల్ల ఇక మళ్ళీ నేను ధ్యానంలోకెళ్ళిపోయానన్నమాట. ఇక మళ్ళీ ఎప్పుడు టాబ్లెట్ ఏసుకుందానా, ఎప్పుడు కూర్చున్నానో గూడా నాకస్సలు తెలియలేదు. అంటే ఆ సిట్యుయేషన్ ఎలాంటిదంటే ఆల్‌మోస్ట్ డెత్తే. సమస్య లేదు మేడం. ఆ పాయింట్ మాత్రం డెత్తే అన్నమాట. నాకేమనిపించిందంటే అట్లా ధ్యానంలోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక నలుగురు దేవదూతల్లాగా అన్నమాట. ఫేస్‌లో ఏం కనబడలేదు. ఒక దూతల్లాంటి వాళ్ళు నన్ను పైకి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ చాలా అద్భుతమైన ప్రదేశము, ఎంతో సుందరమైన ప్రదేశాలు అన్నీ కనబడుతున్నాయి. ఇదేంటి ఇక్కడ ఇంత బావుంది. ఓహో! అప్పుడు పత్రి సార్ చెప్పారు గదా! అందరూ మరణ భయంతో భయపడుతూ ఉంటారు. పైలోకాల్లో చాలా బావుంటుంది. సుందర రమణీయ దృశ్యాలుంటాయి. మీ వాళ్ళందరూ పోయినోళ్ళందరూ అక్కడే ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు గదా! అదేనేమో నేనైతే పైకొచ్చేసానన్నమాట అనుకున్నాను మేడం. అసలు నిజంగా పైకెళ్తే ఎలా ఉంటదో అనుభూతి నాకు చూపిస్తానికే ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చారా? ఆ మరణ భయం పోగొట్టడం కోసమే ఇలాంటిది తీసుకొచ్చారా అని నాకు క్లియర్ కట్‌గా అర్థమైందండి. అయితే మళ్ళీ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇదేంటి నేను చనిపోయాను కదా! నన్ను తీసుకెళ్ళిపోతున్నారేంటి అంటే, "నువ్వేమి చావలేదు. నీకు చూపిద్దామని తీసుకొచ్చాను. నీకింకా భూమి మీద కొన్ని కార్యక్రమాలున్నయి. నువ్వు పద" అన్నారండి. అసలు ఎట్లా మనం ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లా ఉందో, అలా ఉందన్నమాట నా అనుభూతి. చాలా షాకయ్యాను. అవునా! ఇంకా ఉందా? సరే అని చెప్పి తీసుకొచ్చాను మేడం. నాకసలు ఎప్పుడు మెలుకువ వచ్చిందో ఓకే. అప్పుడు నాకు అర్థమైందన్నమాట. ఓకే. నాకి ప్రతిదీ ఏ డౌటన్నా రానివ్వండి. నాకు వెంటనే ధ్యానంలో ఏదో ఒక రూపంలో నాకు తెలియపరచడం అనేది నాకు ఇట్లా చాలా అనుభవాలున్నాయి మేడం. మెయిన్ అనుభవం అన్నమాట ఇది. అంటే మరి మరణ భయం కంటే ఇంకేముంటదండి అందరికి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ధ్యానం చేసుకుందామా, మెడిసిన్ తీసుకుందామా అయిపోతుంది. కానీ మరణ భయాన్ని ఎవరు తీయగలరు? వాళ్ళంతట వాళ్ళని సెల్ఫ్ మోటివేషన్ చేయడం ద్వారా, ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మరి స్వాధ్యాయం ద్వారా మనం పోగొట్టుకోవాలే గానీ సెకండ్ పర్సన్ ఎవరు ఎంటర్ కాలేరు కదా! సో, నాకు ఎక్స్‌పీరియన్స్ అలా వచ్చిందనమాట. నేను చాలా నిజంగానే అప్పటినుంచి నిజంగా భయం పోయిందేమో అనిపించింది నాకు. మరలా ఇంకొక స్టెప్ ఏంటంటే మేడం నెక్స్ట్ ధ్యాన మహాచక్రానికి వెళ్ళా హైదరాబాద్. వెళ్ళినప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు పైన ఎస్కలేటర్ నుంచి పై మెట్టు నుంచి కిందకి పడిపోయానండి. అక్కడ నా కర్మ ఏంటనుకుంటున్నారు? ఇద్దరు కర్మలు జంట కర్మలలాగా ఇద్దరు కర్మలనమాట. నా పక్కన ఉన్నవిడ ఆవిడ బ్యాలెన్స్ చేసుకోలేక నన్ను పట్టుకున్నారు. గబుక్కున పక్కన నుండి సపోర్ట్‌కి పట్టుకుంటాం గదా! పాపం పెద్దావిడ ఆవిడ గూడా. ఇద్దరం కలిసి కింద పడిపోయామనమాట. ఆవిడకి అంత ఎక్కువ దెబ్బలు తగలలా. నాకు మాత్రం తలలో, ఈ బాడీ అంతా, వీపంతా, మోకాళ్ళు, కాళ్ళు, చేతులు ఈ షోల్డర్ అయితే నాకు జాయింట్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చిందన్నమాట. అంటే క్రాక్ వచ్చిందన్నారు డాక్టర్స్. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ దీనికి మెడిసిన్స్ విపరీతంగా ఇస్తారన్నమాట హాస్పిటల్‌కెళ్తే. కాల్షియం అంటూ ఇంకా సో మెనీ టాబ్లెట్స్. అప్పటికే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కొంచెం బెటర్‌గా ఉన్నాను కదా! అని వెళ్ళాను. ఆ వెళ్ళడమే గొప్ప. అప్పుడు నేనున్న సిట్యుయేషన్‌కి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్ట్రోకొచ్చి మళ్ళీ నేను కోలుకొని ఫుడ్‌లోకి రావడానికి ఒక 10 డేస్ పట్టిందండి. తర్వాత కొంచెం ఎవరన్నా పట్టుకుంటే నడిచేంత స్థితికొచ్చా అనమాట. 20థ్ డేకి నేను తెనాలిలో కళ్యాణ మండపంలో క్లాస్ చెప్పాను మేడం. 2 అవర్స్ క్లాస్. ఆ రోజు ఫుల్ డే అంతా నేను నుంచొనే ఉన్నా అండి. ఆ రోజు నేనేమనుకున్నాను, అసలు వెళ్ళగలనా? చెప్పగలనా? అసలు కూర్చోగలనా? అనుకున్నాను. అంటే మాస్టర్స్ మనల్ని నడిపిస్తారు అనటానికి ప్రతిదీ మనకి ఎక్స్‌పీరియన్స్ ఇస్తారు అంటే 2 అవర్స్ క్లాస్ ఎలా ఉందంటే 2 మినిట్స్‌లో అయిపోయింది మేడం. అసలు నా అనుభవం ఎలా ఉంది ఆ టైంలో? నేనెలా మానసికంగా తీసుకున్నాను? మన మనోభావాలు మన మనసుల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి? ఎలా ప్రభావం చూపిస్తే మనం ధైర్యంగా ఉంటూ ముందుకు అడుగులేయగలము? అనే దానికి నేనే ఎగ్జాంపుల్. ఎన్నో, ఎన్నో విషయాలకి ఈ 2 ఏళ్లలో నాకు వచ్చిన ధ్యాన సాధన కావచ్చు, దాని ద్వారా వచ్చిన అనుభవాలు కావచ్చు. అంటే మనం పిన్ టు పిన్ కొన్ని, కొన్ని చెప్పడం కుదరదు మేడం.
అట్లాంటి తెలియని విషయాల్ని గూడా అంత ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌గా తేవడము. ఎట్ ఎ టైమ్ అదే టైంలో నాకు ఏదో ఒక అవకాశం వచ్చేది. దాన్ని మళ్ళీ చెప్పడానికోసం ఎదుటి వాళ్ళకి. అట్లా చెప్తూ, చెప్తూ గూడా నేనింకా షైన్ అవుతూ వస్తూ ఉన్నాను మేడం గ్రాడ్యుయల్‌గా. అట్లా ఈ రోజుకి నేను ఈ షోల్డర్ పెయిన్‌కి నేను టాబ్లెట్ ఎయలేదండి. ఈ రోజుకి కనీసం 4 మంత్స్, 3 మంత్స్ అవ్వచ్చు. కాకపోతే వెయిట్ ఒక్కటి కొంచెం మొయ్యలేను ఈ చేత్తో. 2 చేతులు సపోర్ట్ పట్టుకోవాలి అంతే. కానీ పెయిన్ కానీ, బాధ కానీ, నాకిట్లా అయిపోయిందే, నాకేమైపోతుంది, నేనేమైపోతున్నాను, అసలు నా లైఫ్ ఏంటి అన్న ఒక్క భయం కాదు గదా మేడం! నేను చెప్తే తప్ప నాకొక ప్రాబ్లమ్ వచ్చిందని ఎవరు నమ్మేలాగా నేను లేనండి. తెనాలిలో ఎంతోమంది క్లాసులు ఆ టైంలో క్లాసెస్ చెప్పాను. తెనాలిలో క్లాసెస్ ఉన్నప్పుడు అటు ఇటు వెళ్తూ ఉండేవాళ్ళం. వాళ్ళకి నా అనుభవాలు చెప్పిస్తున్నప్పుడు నన్ను పైనుంచి కింద చూసేవాళ్ళు. ఏంటి ఈమెకి బానే ఉంది. ఎన్ని చెప్తుందేంటి? అంటే హ్మ్, ఏ రకంగా నమ్మానంటే నేను ధ్యానాన్ని గాని, విశ్వాన్ని గాని, గురువుని గాని, నా యొక్క మానసిక స్థితిలోని ఎంత నమ్మబట్టి అంత ధైర్యంగా అన్నమాట. ఇంకొకళ్ళు ధ్యానిని కాకపోతే మాత్రం మేడం నేను ఫేస్ చేసిన వాటికి ఇవే కాదు అంతకుముందైనా సరే ఏనాడో నా డెత్ పోయి కనీసం 10 ఇయర్స్ పైన అయ్యుండేదండి. దాంట్లో డౌటే లేదు. అంతకుముందే ఉన్న ధైర్యము ఈ 3 ఏళ్ల ధ్యానం ఈ 3 ఇయర్స్ లైఫ్ చాలా అంటారు తొలిమెట్టు గీటురాయి అంటారు చూసారా అండి అట్లాంటిది లైఫ్ అని చెప్పొచ్చు. 1000% చెప్పొచ్చు. సో, అట్లాంటి ఈ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను మేడం. మరలా ఇది జరిగిన తర్వాత ఒక 10 డేస్‌కనమాట నందవరం వెళ్ళామనమాట. మన సదానంద యోగి గారి ఆశ్రమానికి. అసలు ఇది జరిగితే ఒక 10 డేస్ కళ్ళు తిరగడమే కుదరదు. కొంతమందికి కాళ్ళు ఇరిగిపోతాయంట, మనుషుల ప్రాణాలే పోతాయంట, ఎస్కలేటర్ మించి పడిన వాళ్ళు ఎన్నో వినున్నాం అనమాట. అలాంటిది ఇట్లా ఓవర్‌కమ్ అయ్యి రావడం అనేది మరి మాస్టర్స్ బ్లెస్సింగ్సే 100% అని చెప్పొచ్చు మేడం. తర్వాత నందవరం వెళ్ళడం జరిగింది. నందవరంలో సదానంద యోగి గారి ఆశ్రమం దగ్గర కావచ్చు, సమాధి దగ్గర కావచ్చు, నేను ఎంతో ధ్యాన సాధన చేశాను. ఎంతో గురువుగారి సమాధి దగ్గర కోలాటం డాన్స్ కూడా చేయడం జరిగింది. నా కాలు సరిగా లేదు, నా షోల్డర్ సరిగా లేదు, నా బాడీ నా అధీనంలో లేదు. కానీ ఏ పని కూడా ఆగలేదు మేడం. ఇంట్లో పనులు కావచ్చు, బయట పనులు కావచ్చు, ధ్యాన సాధన కావచ్చు, ఇట్లా మన మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాటికి అటెండ్ అవ్వటం కావచ్చు. ఒక్కటి కూడా మిస్ కాలేదండి. మొదట్లో మాట కూడా సరిగా లేదు. కొంచెం నంగిలాగా వచ్చింది. అయినా సరే ఎవరిని ఏమైనా అనుకుంటారా? వాళ్ళేమంటారో ఇట్లాంటివన్నీ నథింగ్ డూయింగ్ మేడం. జీరో. మైండ్ జీరో. సిట్యుయేషన్స్‌ని జీరోలోకి కొట్టేయడం జరిగిందనమాట. అట్లా జరుగుతూ ఉన్న సమయంలో ఎంతోమంది నాకు సపోర్టివ్‌గా ఇచ్చిన మాస్టర్స్ కావచ్చు, వాళ్ళందరికీ నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే మేడం 100%. ఎందుకంటే మన మనోధైర్యంతో పాటు మన మాస్టర్స్ కూడా మనకట్లా మోటివేట్ చేసి మనల్ని సపోర్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు హిందీ క్లాస్ చెప్పాను మేడం మన 'మహావతార్‌లో'. సార్ వాళ్ళు ఎంత కోఆపరేట్ చేశారో. ఓకే. విషయం కన్వే అయితే చాలు. మనం ప్యూర్‌గా ఇప్పుడు అలవాటు లేదు. ప్యూర్‌గా మాటాడావా లేదా అని పాయింట్ కాదమ్మా. విషయం కన్వే అయిందా లేదా అని చెప్పి ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను చక్కగా ఓపెన్‌గా మాట్లాడగలిగాను. అట్లాగే ఇలాంటి మాస్టర్స్ నాకు సహాయం చేయబట్టి నేను ఎన్నో సిట్యుయేషన్స్ నుంచి బయటపడి ధ్యాన సాధన కావచ్చు, ఆత్మజ్ఞాన పరంగా అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అసలు ఫస్ట్ నేను అది తెలుసుకున్నానండి. మామూలుగా ఈ ఆత్మజ్ఞానం అంటే, బ్రహ్మజ్ఞానం అంటే మరి వేదాలు, ఉపనిషత్తులు పెద్ద పెద్ద పండితులకే సాధ్యమవుతుంది. మన వల్ల ఎక్కడవుతుంది? ఆ సబ్జెక్ట్ ఎవరు చెప్తారో మనకేమవుతుందని అనిపించేదండి. అంటే ఈ ధ్యానంలోకి రాకముందు అప్పుడప్పుడు సత్సంగాలకు బయట వాటికి వెళ్ళేదాన్ని. వెళ్ళినా గూడా అర్థమైన ఆచరణాత్మకమైన లైఫ్ అనేది లేదండి. ఇక్కడ తెలుసుకున్న ప్రతి విషయం స్టేబుల్ కాగలిగాము. ఏ విషయాన్నైనా ఓవర్‌కమ్ కాగలిగాము అంటే, తెలుసుకున్న విషయాన్ని వెంటనే ఆచరణ, విచారణ ఇది నేను ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేసుకున్నాను మేడం లైఫ్‌లో. ఏదైతే నేను చెప్తానో కంపల్సరీ దాంట్లో ఉంటేనే నేను చెప్తాను అన్న ఒక కాన్ఫిడెన్స్ అనమాట నాకు. అట్లాగే నేను రావడం జరిగింది మేడం. దానివల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ నాకు చాలా బాగా వచ్చాయి. ఇంతవరకు ఒక 12 జూముల్లో ఒక 40 క్లాసుల దాకా చెప్పడం జరిగింది మేడం. విడిగా గూడా ఫుల్ డే క్లాస్ చెప్పాను. 2 అవర్స్ క్లాస్‌లో ఒక 15 అలా చెప్పుంటాను. అట్లా ఈ రోజు వరకు ఇట్లా రాగలిగాను అంటే, శ్రీనివాసరావు సార్ గూడా మధ్య మధ్యలో ఇట్లా క్లాస్ ద్వారా నాకు టచ్ అవ్వడము, సారు సార్ యొక్క జ్ఞానాన్ని వినటం కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కావచ్చు. అట్లా ఇలాంటి మాస్టర్స్ కూడా నాకెంతో హెల్ప్ అయిందండి. ఎందుకంటే, మనం ప్రతి స్టెప్‌లో ఒక్కొక్కళ్ళు మనకి పుష్ చేస్తూ ఉంటారు. ఆ పుషింగ్ ఎవరి వల్ల అవుతుందని మనం ఊహించగలిగే విషయం కాదు. ఆ విశ్వం మనకి ఆ తోడు ఎవరినిస్తారనేది
మనకి అలా మన యొక్క పట్టుదలని బట్టి ఉంటుంది. అది నాకు క్లియర్‌గా అర్థమైంది మేడం. అయితే ఇంకొక విషయం ఈ విషయం ఇంతవరకైతే నా పిల్లల్ని నేను ఎలా హ్యాండిల్ చేశానో చెప్తాను మేడం నేను. ముఖ్యంగా మనం ఈ అన్ నేను సొంతంగా ఆత్మజ్ఞాన పరంగా ఎదిగాను. మరి బ్రహ్మజ్ఞానం పరంగా ఎదిగాను అంటే ఆత్మజ్ఞానం అంటే భూమి మీద మనం ఎందుకొచ్చాం? మన పుట్టుకేంటి? అసలు మనం పైలోకాల నుంచి మన యొక్క కర్మల్ని ఎన్నో మోసుకొచ్చుకొని, వాటిని తీర్చుకొని, ఈ అవమానాల ద్వారా కావచ్చు, బాధల ద్వారా కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు, మెంటల్‌గా కావచ్చు, ఇట్లా ఎన్నో సమస్యల్ని మనం అనుభవించి వాటి ద్వారా కర్మలను తొలగించుకొని, ఇట్లా పైలోకాలకి మళ్ళీ తిరిగి తిరిగి వెళ్తూ ఉంటాము. ఒకవేళ మళ్ళీ మనం భూమి మీదకొచ్చిన తర్వాత మనం మనం ఏవైతే కర్మలున్నాయో, అవి పూర్తి గాకుండా కొంతమంది మళ్ళీ కొత్తగా కర్మలు యాడ్ చేసుకొని వెళ్తుంటారు అని అంటుంటారు అని క్లాసెస్‌లో విన్నాననమాట. సో, ఓకే. ఇట్లాంటివి జరుగుతాయా? మన ఈ కర్మ మరి ఫుల్ అయిందని మనకెలా తెలుస్తుంది? అనిపించింది. అంటే నువ్వేదైతే నీ మైండ్ సెట్‌లో ఉన్న నెగెటివ్ ఏదైనా ఉంది అంటే, అది తొలగిపోయింది అంటే నీకా కర్మ తొలగకపోతే నువ్వది క్లియర్ కాదు. అని నాకర్థమైంది మేడం. అంటే ఇట్లాంటి వాటి వల్ల కర్మలెలా తొలగించుకోవడం అంటే ఇదే అట్టుకుంటాను. అని నాకు ఆత్మజ్ఞానం అంటే ఇదే. అని నాకు క్లియర్‌గా అర్థమైంది మేడం. చాలా ధైర్యం కూడా వచ్చిందనమాట. సో, నా పక్కన ఉన్నవాళ్ళు కావచ్చు, మా రిలేటివ్స్ కావచ్చు, మొదట్లో వాళ్ళు వద్దు ఈ ధ్యానము వాళ్ళేదో అపోహల్లో ఉండబట్టి అట్లా అన్నారు. సో, తర్వాత నాలో ఉన్న ఇంప్రూవ్‌మెంట్ చూసి మళ్ళీ నాకే రెస్పెక్ట్‌గా మాట్లాడడం, తను ఏదైనా మంచి విషయాలు తెలుసుకుంటుంది, పాటిస్తుంది, అందరికి చెప్తుందని వాళ్ళు గూడా వింటం మొదలుపెడుతూ ఉన్నారనమాట. ఇంతకుముందు ఎవరైనా చనిపోతే అసలు సినిమాలో ఎవరైనా టీవీలో చూసినా కూడా ఏడుస్తూ ఉండేదాన్ని. ఇంకసలు దారులు దారులుగా ఏడ్చేదాన్ని మేడం అసలు. అలా వాళ్ళ ముక్కు, మొహం తెలియకపోయినా సరే వాళ్ళెళ్ళిపోయేవరకు అట్లా ఏడ్చేదాన్ని. అలాంటిది ఇప్పుడు కంట్లో నీళ్ళు ఒక్క చుక్క రావట్లేదు మేడం అసలు. అంటే ఎవరైనా చూస్తే ఇంత రాయిలా అయిపోయిందా అనుకుంటారేమో. అంటే అక్కడ రాయి అయిందేంటంటే మనసు యొక్క స్థాయి, ఆలోచన స్థాయి మనల్ని అలాంటి స్థాయిలో నిలబెట్టిందనమాట. ఇప్పుడు మనకి కంటి చుక్కొస్తే మనకి జ్ఞానం లేనట్టు. అప్పుడెటు జ్ఞానం లేదు గాబట్టి వచ్చినియి. ఇప్పుడు గూడా వస్తే మన సాధనలో లేనట్టు, జ్ఞానంలో లేనట్టని 100% నాకర్థమైంది మేడం. ఇక బ్రహ్మజ్ఞానం అంటే ప్రతిసారి ఏమన్నా మన సమాజంలో ఉండే విషయాలు కానీ, భౌతిక జీవితంలో ఉండే విషయాలు కానీ, ఏవైనా ఈ కష్టం నాకెందుకొచ్చింది? ఈ బాధ నాకే ఎందుకొస్తుంది? నేనేం తప్పు చేశాను? ఇవి సహజంగా ప్రతి ఒక్కరు అనే మాటలే ఇవన్నీ. కానీ ఇవన్నీ ఓవర్‌కమ్ చేసుకుంటూ, ఇవన్నీ మన జన్మల కర్మల వల్ల వచ్చే అనుభవాలు. వీటిని తీర్చుకోవడం కోసం మనం వచ్చాము. ఓకే. నిన్నెవరైతే అవమానిస్తారో, నిన్నెవరైతే బాధ పెడతారో వాళ్ళకి థాంక్స్ చెప్పు. నా కర్మలు నువ్వు తీసుకొని, నువ్వు నన్ను ఫ్రీ చేస్తున్నావు. నీ యొక్క అవమానాల్ని నేను సహించి, భరించి, నా యొక్క కర్మను నేను తొలగించుకుంటున్నాననే భావనని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చా మేడం. అట్లా 100% కాదు 1000% దీంట్లో నేను ప్రతి ప్రతిసారి చెప్పిన ప్రతి విషయాన్ని నాకు అలా ఇంజెక్ట్ అయిపోయిందండి. అప్పుడు అంటారు గదా! సాధన ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావా అని కాదు. ఎంత సరైన ధ్యానం చేస్తున్నావు నువ్వు, దాన్ని బట్టే నువ్వు ఇంప్లిమెంట్ అవుతుంది నీలో అని జెప్పి అనేదానికి నేననుకుంటే నాకు నేనే నిదర్శనమేమో. ఇంత నమ్మకం, ఇంత గురువు పట్ల కృతజ్ఞత, ఏం చెప్పినా కూడా వెంటనే మనం పాటించాలి, చెయ్యాలనే ఒక లక్ష్యము. నేను జీవించాలి. పరశురాముడు లక్ష్యం కోసమే జీవించాడని చెప్పి అంటారు. మన అవతారాల్లో. సో, నేను గూడా ఒక పరశురాములాగా ఏదైతే ఈ భూమి మీద నేనొచ్చి నాకొక లక్ష్యం ఈ నా లైఫ్ పర్పస్ ఉందో, ప్రతిసారి చెప్పినట్లుగా ఆ లైఫ్ పర్పస్ ఏంటి అని నాకర్థమైంది మేడం. ఇదే నాకింకా ఈ మెడిటేషన్‌లోకి రావడానికి ముందున్నది మెట్టు. అని జెప్పి నాకు క్లియర్‌గా అర్థమైంది మేడం. దీని ద్వారా నేను ఎంతో మందికి మోటివేట్ చేయడం జరిగింది. వాళ్ళని గూడా బయటికి తీసుకురావడం జరిగిందండి. తెనాలిలోనే కనీసం ఇంచుమించు 100 మందికైనా సరే నేనలా మోటివేట్ చేస్తుంటా అండి. ఫోన్‌ల ద్వారా గావచ్చు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి క్లియర్‌గా విషయాలు చెప్పి, ఇప్పుడు మా ఇంట్లో ఒక అమ్మాయి పనమ్మాయి ఉందండి. ఆమెకు గూడా చాలా ప్రాబ్లమ్స్. ఆమెకి ఎంతైనా సహాయం చేస్తూ, ఇంట్లో ధ్యానం చేపిస్తూ చేయటం వల్ల ఆమె ఎంత షైన్ అయిందంటే, అసలు నేను చెప్తా అనమాట. "అమ్మా నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నీ మైండ్ పెట్టకూడదు. ఆ ప్రభావాలు నీకు అన్ని విషయాల్లో నీకు ప్రతిఫలం చూపిస్తాయి. సో, నువ్వు రీచ్ కాలేవు దేన్ని కూడా." అని నేను ఆమెని ప్రతిరోజు క్లాస్ చెప్తూ, ధ్యానం చేపిస్తూ అట్లా తీసుకురావడం, ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మేడం. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే. నా వరకు నేను ఇంప్లిమెంట్ అయ్యాను. సో, పిల్లల గురించి ఏంటి అన్న ఒక పాయింట్ చెప్తానండి. పిల్లలు ఒక 5 ఇయర్స్ నుంచి మేడం దయానంద సరస్వతి గారు మనకి ఒక గురువుగారండి. ఆయన ధర్మ సంస్థాపన చేయడం కోసమని ఆర్య సమాజం అని చెప్పి ఒక సంస్థను స్థాపించారు. సో, దానివల్ల ఏంటంటే పిల్లలకి ఆత్మజ్ఞానం నేర్పించాలి 7 ఏళ్ల వయసు నుంచే.
ఉపనయనం చేయాలి, బ్రహ్మోపదేశం చేయాలి అని ప్రతిసారి ఒక బుక్‌లో గూడా చెప్పారండి. నేను చదివాను. సో, పత్రిసార్ బుక్ నేనిప్పుడు చదివాను. కానీ నేను అప్పట్లోనే సార్ ఏదైతే చెప్పారో అది చేయడం జరిగింది మేడం. పిల్లలిద్దరికీ ఉపనయనము ఆహ్, చేయడం జరిగింది ఇద్దరు పిల్లలకి. ఆ వయసు నుంచే వాళ్ళిద్దరిని ఉపనయనం అయితే అప్పుడు చేశాను గానీ, వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పటి నుంచే మరి నేను ముందు నుంచే ధ్యానంలోకొచ్చాను కాబట్టి నా ఒళ్ళో పడుకోబెట్టుకొని గాని, ఒక బాబుని పక్కన పడుకోబెట్టుకొని వాళ్ళ మీద చేతులు పెట్టి ధ్యానం చేస్తూ ఉండేదాన్నండి. వాళ్ళు నిద్రపోతున్న సమయంలో వాళ్ళ పక్కన కంపల్సరీ ఉండేదాన్ని. ఒకేసారి ఎప్పుడంటారు, పిల్లల దగ్గర తల్లి కంపల్సరీ ఉండాలి. వాళ్ళని అక్కడెక్కడో పడుకోబెట్టేసి, ఎక్కడో పెట్టేసి అటు ఇటు వెళ్ళిపోకూడదు. తల్లి స్పర్శ పిల్లలకి చక్కగా తగలాలి. దాని ద్వారా వాళ్ళకెంతో జ్ఞానమొస్తుంది, ఎంతో శక్తొస్తుంది అని చెప్పారు. అదే ఫాలో చేస్తూ వచ్చాను మేడం నేను. అట్లాగే వాళ్ళకి ఉపనయనం చేయడం ద్వారా వాళ్ళకి ఒక సమ్మర్ క్యాంప్‌లా పంపించేవాళ్ళము. ఇక్కడ ఏం చెప్తారంటే పిల్లలకి వాళ్ళ వయసుకు తగ్గట్టుగా ఎంత వరకు సబ్జెక్ట్ చెప్పాలో ఆత్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? అనే విషయాలు చెప్తుండేవాళ్ళు. పిల్లలతో వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం. ఎన్ ఆహ్, దేశభక్తుల చరిత్రలు చెప్పడం, పాటలు నేర్పించడం, దేశభక్తి గీతాలు నేర్పించడము, పెద్దలతో ఎలా ఉండాలని చెప్పే ఈ క్లాసెస్ అట్లా ఒక 5, 6 ఇయర్స్ పంపించాను మేడం. ఆ పంపించడంతో పాటు నేను వాళ్ళతో వెళ్ళేదాన్ని. నేనే వాళ్ళని తీసుకెళ్ళేదాన్ననమాట. సో, వాళ్ళకి ఏం చెప్పినా గూడా నేను అది ఫాలో చేస్తుండటం వల్ల ఇప్పుడు మనం వాళ్ళకొకటి చెప్పి మనం ఇంకోలా చేస్తుంటే వాళ్ళకది ఎక్కదు కదా మేడం. వాళ్ళకి ఒక వయసొచ్చేసరికి అడుగుతారు. "నువ్వు నాకు చెప్పావు నువ్వేం చేస్తున్నావు?" అని చెప్పి అడిగించుకునే స్థితి పేరెంట్స్‌కి రాకూడదు. సో, పేరెంట్స్‌లోనే ఆ శక్తి ఉంటే పిల్లలు ఆటోమేటిక్‌గా నిద్ర లేచినప్పటి నుంచి పడుకోబోయే వరకు తల్లిదండ్రులే వాళ్ళకి ఇన్‌స్పిరేషన్. థర్డ్ పర్సన్ వచ్చారు అంటే వీళ్ళని దాటి రావాల్సిందే. సో, ఆ తల్లిదండ్రులే మెయిన్ పాత్ర వహించాలి కాబట్టి, వాళ్ళకెంతో ఇంపార్టెన్స్ ఇచ్చానండి నేను. పిల్లల పెంపకం మామూలు విషయం కాదు. ఎందుకంటే, చిన్నప్పుడు మేము ఫేస్ చేసిన వాటికి, నా పిల్లలకి అట్లా కాకుండా నేను వాళ్ళని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి నాకు ఒక వయసు నుంచే ఒక జ్ఞానం ఉండేదనమాట. అంటే నాకు నేననిపిస్తది గత జన్మల్లోనే ఈ ధ్యాన సాధనలో ఒక ఆహ్, క్యారీ ఫార్వర్డ్ లైఫ్ ఉండుంటది అని అనిపించేదండి నాకు. సో, అట్లాగే చేశాను. పిల్లలు గూడా అట్లాగే చక్కగా ధ్యానం చేసేవాళ్ళు, వింటుండేవాళ్ళు. ఏం చెప్పినా అది చేయటం కానీ, అలా ఉండేదండి. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న బాబయితే చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటాడండి ఇద్దరు పిల్లల్లో. ఎంత అంటే, వాడు బాబుకి చిన్న వయసులోనే 3 ఇయర్స్, 4 ఇయర్స్ వయసులోనే ఉండగానే ఏం చెప్పేవాడు, "అమ్మా పొట్టలో ఉన్నప్పుడు నాకు గాలాడలేదమ్మా. నాకు ఆకలేసినప్పుడు ఒకసారి నువ్వు లేట్‌గా భోంచేసేదానివి. నాకు అటు ఇటు కదలటానికి నాకు ఫ్రీగా లేదు. నువ్వేమో ధ్యానం చేసుకునేదానివి గదా! గురువుగారు పాటలు ఏవో పాటలు అట్లా భక్తికి సంబంధించినవి పెట్టడం అయన్నీ నేను వింటున్నాను గానీ, ఒక్కోసారి నాకు డిస్టర్బ్ అయ్యేది. ఇట్లా ప్రకృతిలో ఉండే విషయాలు, సూర్యుడేంటి, చంద్రుడేంటి, మనం ఈ భూమి మీదకి ఎట్లా వచ్చాం, అయి చెప్పేవాడండి 3, 4 ఏళ్ల వయసులో. మాటలొచ్చే ముద్దు ముద్దు మాటల్లో వచ్చినప్పుడు అమ్మా, నాన్న అంటమే సరిగ్గా చేత కాదు. కానీ మా చిన్న బాబు ఆ మాటలు చెప్పేవాడు. మేమందరం చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఓకే. గత జన్మలో వాసనలు ఉన్నాయంటే ఇదేనేమో ఎగ్జాంపుల్ అని మేము బాబుకు తగ్గట్లే బాబుకి అన్ని విషయాలు తెలియపరచడం గానీ, మనకు తెలియని విషయాన్ని తెలియపరిచే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళటం కానీ, అలా చేస్తూ వచ్చాం మేడం. ఇప్పటికి మా పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారంటే పెద్ద బాబు బీటెక్ అయిపోయిందండి. చిన్న బాబు సీఏ అయిపోయింది. లండన్ సీఏ అనమాట. సో, చిన్న బాబు ఏం చెప్పాడు, "ఫస్టే నేను జాబ్ చేయను. నేనే జాబ్స్ ఇచ్చే స్థితికి నేను ఓన్‌గా ఎదగాలి" అన్నాడు. ఓకే. తన ప్రకారమే మేము వాళ్ళ మాటకి సపోర్ట్ చేసాము. వద్దు సార్ అన్నారు గదా! మనకు ముక్తి అంటే ఎక్కడో లేదు. పిల్లల్ని మనం బలవంతంగా మన ఉద్దేశాలు రుద్దకూడదు. వాళ్ళ ఇష్టాల మీదే వాళ్ళని ఎదగనిచ్చేలాగా మనం చేయాలి. మోటివేట్ చేయాలి. సో, దాన్నే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మేడం. బాబు ఇప్పుడు చిన్న బాబు క్రిప్టో అని ఒక ఇంటర్నేషనల్ షేర్ మార్కెట్ అన్నమాట. ఆ బిజినెస్ చేస్తున్నాడు మేడం. పెద్ద బాబేమో తనకి షెఫ్ అవ్వాలంటే ఇష్టమనమాట. సో, ఒక 4 ఇయర్స్ బ్యాక్ కరోనా సమయంలో మనమంతా షెఫ్ అవ్వాలంటే మరి నాన్ వెజ్, ఎగ్ అయన్నీ ఉంటాయి కదా! సో, మేము వద్దని చెప్పాము. ఇప్పుడు బెంగుళూరులో, గోవాలో వీగన్ విలేజ్ కోర్సెస్ అని వెజిటేరియన్ సంబంధించి ఇంకా ప్యూర్ వెజిటేరియన్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి పాలు, పెరుగు కూడా వాళ్ళు వాడరండి. గేదెలకు సంబంధించినవి ఏం వాడరు. ఈ బాదం పప్పు నుంచి పాలు, జీడిపప్పు నుంచి, పల్లీల నుంచి వీటి నుంచి హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. అంతా మేకింగ్ అంతా గూడా. ఈ బీటెక్ 90% బాబు పాస్ అయ్యాడండి. మరి అంత పర్సెంటేజ్ పాలైనప్పుడు జాబ్స్ కూడా ఆఫర్స్ వచ్చాయి. ఇదేంటి ఇంత చక్కగా వచ్చిన బాబు ఇట్లా షెఫ్‌కెళ్తా అన్నాడేంటంటే, తనకలా ఇష్టమంటండి. ఈ ఓకే. ఇప్పుడు మనం వాళ్ళకి ఏదైనా అర్థం చేసుకొని నెగెటివ్‌గా గావచ్చు, పాజిటివ్‌గా గావచ్చు, మారే ఏజ్ ఇదేను.
సో, వాళ్ళ ఏజ్‌లో ఉన్నప్పుడు మనం సరైన స్టెప్ ఏయించామంటే, వాళ్ళు దాని మీద బాగా ఫోకస్ చేసి వాళ్ళ ఎయిమ్‌ని, టార్గెట్‌ని రీచ్ కాగలరు. అదే మనమే చెప్పడం వల్ల, ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళేదైనా ఇబ్బంది పడితే మీ వల్ల అని అది మీ లైఫ్‌లో మళ్ళీ రికవరీ చేసుకునేది కాదు. గడిచిపోయిన సమయం మళ్ళీ వెనక్కి రాలేము ఏ ఒక్క నిమిషమైనా అని అలా సరైన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అట్లా గోవాలో పెద్ద బాబు 2 మంత్స్ కోచింగ్ తీసుకొని ఇప్పుడు బెంగుళూరులో చెఫ్‌గా ఇంటర్న్‌షిప్ చేసి చెఫ్‌గా జాబ్ కూడా చేస్తున్నాడండి. అట్లా పిల్లలిద్దరి అభిప్రాయాలను గూడా మేము గౌరవించి, వాళ్ళ యొక్క ఉద్దేశాలకి విలువిస్తూ వచ్చామండి. అట్లాగే వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. ఒకటే చెప్తా ప్రతిరోజు బాబు కాలేజ్‌కెళ్ళేటప్పుడు కంపల్సరీ కాల్ చేస్తాడండి. ఇప్పుడు మీతో క్లాస్ చెప్పేటప్పుడు గూడా నాకు పెద్ద బాబాయ్ కాల్ చేస్తూ ఉన్నాడు 2 టైమ్స్. అంటే ఏదైనా క్లాస్ చెప్పినప్పుడు నాకు కూడా జూమ్ లింక్ ఇయ్యమ్మ నేను వింటాను అంటాడనమాట. అట్లాగే ఇద్దరు గూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చిన్న బాబు నేననుకుంటాను మేడం నా ఇంట్లోనే నా హస్బెండ్, నా పిల్లలిద్దరూ గూడా నాకు మాస్టర్సే. 100% నేను చెప్పగలనండి. చిన్న బాబైతే ఆ మాస్టరీ ఎలా ఉంటుందంటే, అప్పుడు అతను ఉండడండి. అంటారు కదా! ప్రతిసారి వాక్ ఇన్ అవుతారు కొంతమంది మాస్టర్స్ ఒక్కొక్క సిట్యుయేషన్‌లో అని. అతని ఫేస్‌లో నాకది కనబడుతుందండి. నాకు వెంటనే అర్థమైపోతుంది. ఎవరో వాక్ ఇన్ అయ్యారు మాస్టర్స్ అని. అంత హై సబ్జెక్ట్ మాట్లాడతాడండి. చిన్న బాబు ఒక క్లాస్ కూడా చెప్పాడండి యూట్యూబ్‌లో. సనాతన ధర్మాలు అని క్లాస్ చెప్పాడనమాట. చాలా బాగా మాట్లాడతాడు. ఓకే. అట్లాగా పిల్లలిద్దరిని గూడా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళని పెంచుకోవడం కానీ, ఆత్మజ్ఞాన పరంగా ఇప్పుడు నా సిట్యుయేషన్స్ అన్నిటిని వాళ్ళు గమనిస్తూ వచ్చారు గదా మేడం. డెత్ దాకా వస్తే ఒక మదరు పిల్లల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి? అస్సలు వాళ్ళు భయపడేవాళ్ళు కాదు. ఓకే. అమ్మ పడుకొనుంది. లేస్తది ఏమైతుంది? రేపు లేస్తది బాగోకపోతే. అంతా టేక్ ఇట్ ఈజీగా అనమాట. అమ్మకేమైనా అవుతుందేమో! మనం అట్లాంటియి ఏ ఫీల్ లేదనమాట. అంత ధైర్యంగా వాళ్ళు గూడా ఉండేసరికి నాకొచ్చిన విషయం నేను మర్చిపోయానా అన్నంత ఈజీగా ఉన్నానండి. అట్లా ఇంత ఈజీగా ఉండడం అనేది ఒక ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉంటే, అది చాలా కష్టం మేడం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. గత జన్మల సంస్కారాలైతేనేమి ఎందుకంటే అంత హ్యాపీ మేడం. మనం పుట్టిన తర్వాత మన సాధనలు మర్చిపోయి, మళ్ళీ మనం ప్రాపంచికంలో పడి ఏవేవో మూటలు కట్టుకొని మనం పైకి వెళ్తాము. అయ్యో! పైకెళ్ళిన తర్వాత అయ్యో! నా యొక్క ఉద్దేశమే మర్చిపోయానే అని మళ్ళీ జన్మలు తీసుకుంటాను అంటుంటారు గదా! అట్లా లేదు నా లైఫ్. అది గుర్తొస్తుంది నాకు. అందువల్ల హ్యాపీ మేడం. నాకు ఈ సిట్యుయేషన్‌కి నేనొక స్టోరీ చెప్తాను మేడం దీనికి ఎగ్జాంపుల్‌గా. అంటే నువ్వొచ్చిన పని మర్చిపోయావు అని తెలుసుకునే సబ్జెక్ట్ అన్నమాట. ఒక స్టోరీ. ఒక ఊర్లో ఒక మాస్టర్ ఉన్నారనమాట. అతనికి చాలా జ్ఞానం, పండితుడు అలా ఉంటాడనమాట. ఉంటే అతనికి గర్వం. నేనే పండితుడిని. నాకే అన్నీ తెలుసు. అందరూ నన్నే "నువ్వే సూపర్, నువ్వే హై" పొగుడుతూ ఉంటారనమాట. ఆ పొగడ్తలకి విపరీతంగా అతను ఇక కొమ్ములొచ్చేసేసి కొంచెం ఓవర్‌గా బిహేవ్ చేయడం అట్లా చేస్తూ ఉంటాడు. అయినా గూడా ప్రజలు ఆయన్ని బాగా కొలుస్తూ ఉండడం. అట్లా ఎంత రేంజ్‌లో కొలిసారంటే ఆయన చనిపోతే ఆయనకి గుడి కట్టారనమాట. అంత రేంజ్‌లో. ఆయన్ని కొలిసారందరూ. సో, ఏమైంది ఆయన పైలోకాలకి వెళ్ళాడనమాట. పైలోకాలకి వెళ్తే "నువ్వు మళ్ళీ భూలోకంలోకెళ్ళి ఒక ఈ జన్మంతా అడుక్కో. నీ కోసం ఎవరైతే గుడి కట్టిచ్చారో, ఆ గుడి మెట్ల మీదే కూర్చొని, నువ్వు అడుక్కొని, నీ కర్మలన్నీ కడిగించుకొని, నువ్వేదైతే కిందకెళ్ళావో ఆ పనిని గుర్తు చేసుకొని, ఆ కర్మలు తొలగించుకొని పైకి రా" అన్నారంట. పైలోకవాసులు. ఇదేంటి నేను ఇంత మంచి మంచి పనులు చేశాను. ఇంత మంచి మంచి క్లాసులు చెప్పాను. అందరూ నేనంటే ఎంతో ఇష్టపడతారు. నేనేంటి కర్మలు తొలగించుకోకపోవడం నన్నట్లా అంటారేంటి? అని అంటాడన్నమాట అతను. నువ్వేమీ తొలగించుకోలేదు. బాగా గర్వాన్ని పెంచుకొనొచ్చావు. అహంకారాన్ని నింపుకొనొచ్చావు. హ్మ్. నీ కర్మలు తొలగించుకొని కిందకి పంపిస్తే ఇంకొంచెం మూట కట్టుకొని పైకొచ్చావు. నువ్వు మళ్ళీ అయన్నీ మరి క్లీన్ చేసుకోవాలా వద్దా? అని చెప్పిందేంటి నువ్వు చేసేదేంటి? అంటే ఒక స్కూల్ టీచర్ పిల్లవాడిని ఒక ఎగ్జామ్ ఇచ్చి ఒక లెసన్ చదువుకోరా అంటే వాడు చదవకపోతే ఎలా అరుస్తారో అట్లా అరిచారన్నమాట. నీకు బుద్ధుందా లేదా అన్నట్లుగా. సో, అతను మళ్ళీ అబ్బా! అవునా! నాకిది కిందే ఉండి తెలిసుంటే కిందే తెలుసుకునేవాడినే. మళ్ళీ జన్మ తీసుకోవాలా బాబోయ్! అన్నట్లుగా అంటే ఒక అసహనంగా అన్నమాట. అలా మళ్ళీ ఓకే. ఏం చేస్తావు అనంటే కిందకొచ్చి ఆ మెట్ల మీద అడుక్కుంటూ ఉన్నప్పుడల్లా అతని యొక్క అహంకారంగా మాట్లాడడం అయితేనేమి, ఇంకొకళ్ళ పట్ల ఆదరణ లేకుండా ఉంటూ, ఒక పక్క జ్ఞానానికి సంబంధించిన క్లాసులు చెప్తూ, మళ్ళీ ఇంకొకళ్ళ పట్ల అవమానంగా మాట్లాడడం, అహంకారంగా ప్రవర్తించడం చేసేవాడనమాట. అయన్నీ తనకు గుర్తొస్తున్నాయంట. ఓహో! ఇందుకోసం అన్నమాట నన్ను మళ్ళీ కిందకెళ్ళి కర్మలు కడుక్కో అన్నారు. నిజమే కదా! ఇదే కదా మరి మరి సమయం వృధా చేసుకోవడం అంటే ఇదే కదా! అన్నట్లుగా అతను జ్ఞానం తెలుసుకొని,
మరలా అతని యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని పైలోకాలకు వెళ్ళటం జరిగిందనమాట. అందుకోసం నాకు ఈ స్టోరీ నేను నేను బాగా గుర్తు చేసుకుంటానండి. ఈ ఓకే. నేను ఈ జన్మ తీసుకున్నందుకు నేను నా కర్తవ్యం మర్చిపోకుండా ధ్యానంలోకి రావడం జరిగింది. సాధనతో పాటు జ్ఞానం ఏదైతే తెలుసుకోవాలో మన సరైన సమయంలో తెలుసుకోవడం ద్వారా నలుగురికి పంచడం కావచ్చు. మన లైఫ్‌ని మనం స్పాయిల్ కాకుండా మంచి స్థాయిలో రీచ్ కావడం అయితేనేమి నేను దాన్ని కోల్పోకుండా ఏవైతే నేను పోగొట్టుకోవాలో కర్మల ద్వారా అనారోగ్యాలు కావచ్చు, అవమానాల ద్వారా కావచ్చు, ఏవైతే పోగొట్టుకోవాలో అది హ్యాపీగా నేను పోగొట్టుకున్నానని చెప్పి నాకు క్లియర్‌గా అర్థమైందండి. ఎందుకంటే ఎవరి ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వాళ్ళకి కంపల్సరీ తెలుస్తాయి. అంతకుముందు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడెలా ఉన్నాము అని మనకు క్లియర్‌గా తెలుస్తోంది మేడం. దానివల్ల ఓకే. మన స్థితి ఇలా ఉంది అన్న ఒక క్లియర్ కట్ మనకే ఇన్నర్ చెప్తుంది మనకి. ఇప్పుడు నా స్థితి ఏంటంటే ఏ సిట్యుయేషన్ వచ్చినా ఓకే. అంటే ఓకే అనుకున్నా గదా! అని ఎవరు రావాలని కోరుకోరు కదండీ! కానీ మనం చెప్పలేం కాబట్టి బీ రెడీ. ఎనీ సిట్యుయేషన్ బీ రెడీ. అట్లాంటి మైండ్‌ని స్థిరపరచుకోవడం అనేది మాత్రం బాగా జరిగిందండి. అసలు ఇంట్లో మా హస్బెండ్ కూడా ఆయన మహాయోగి అండి. ఆయనే నాకు పెద్ద గురువు బయట సత్సంగాలు నాకనిపించింది ప్రతిసారి నాకు అటువంటి గురువుని నా భర్తగా ఇచ్చినందుకు నేను శతకోటి నమస్కారాలు చెప్పుకుంటా అండి ఎప్పుడు. ఎందుకంటే యోగి అంటే ఏమంటాం మనము? ఒక కష్టానికి కానీ, ఒక సుఖానికి కానీ ఒకటే రకమైన స్పందన ఉండేవాడే యోగి. యోగి తత్వం కలవాడు అంటారు. మా హస్బెండ్ అటువంటి వారండి. ఎట్లాంటి కష్టమున్నా ఆయన ఫేస్‌లో అస్సలు మనం కనిపెట్టలేం. అసలు మా దాకా రానివ్వరు. మరి, మరి ఇంట్లోనే అంత ఎగ్జాంపుల్ పెట్టుకొని నేను ఎవరినో ఒకరు తీసుకోవాల్సిన పనే లేదు మేడం. కానీ ఈ స్థితికి నేను ఇక్కడ రాగలిగాను. నేనెప్పుడూ అనుకున్నాను మా హస్బెండ్ లాగా నేను అవ్వగలనా? కష్టాన్ని ఓర్చుకోగలనా? టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలనా? నా ధ్యాన సాధనలో మరి నా డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడేలాగా నేను ఆ స్థితుల్ని తెప్పించుకోగలనా అని అనుకుంటూ ఉండేదాన్నండి. ఇప్పుడు మా హస్బెండ్ లాగా ఆల్‌మోస్ట్ నేను అయ్యాను అన్న ఒక నమ్మకం నాకు కలిగింది మేడం. చాలా సంతోషంగా అనిపిస్తది. పిల్లలకి కూడా మరి పేరెంట్సే వాళ్ళకి తొలిమెట్టు ఇంట్లోనే. ఎందుకంటే మనల్ని చూస్తూనే చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటారండి. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని ఫేస్ చేసినవి వాటి వల్ల మేము ఆ ప్రభావంలోకి పడలేదు. నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయన్నమాట. ఎందుకు పడలేదు? మరి పేరెంట్స్‌ని చూస్తూ పెరుగుతూ ఉంటాం గదా! పరిసరాలను చూస్తూ సమాజాన్ని బట్టి అంటే గత జన్మల కర్మలు సంస్కారాలను బట్టి గూడా కొన్ని మన సాధనలు చేస్తూ జరిగితే ఉన్నంత వరకు ఏమైతుందంటే మనకి ఆ టైంకి ఆ జ్ఞానం వర్తిస్తదనమాట. ఆ జ్ఞానపరంగా మనం ప్రవర్తిస్తాం. కాకపోతే ఈ సాధనలన్నీ ఏంటంటే ఇంకా షైన్ అయ్యి అది స్థిరపడేలాగా అవుతుంది మనకి. అట్లాగా 100% నేను సాధించాను మేడం. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే జూమ్ క్లాసుల్లో వాళ్ళు కూడా మేడం ఫస్ట్ టైమ్ నేను జూమ్ క్లాస్‌లో చెప్పినప్పుడు ఆ మేడం నేను కొంచెం ఫీల్ అవుతుంటే, లేదు మేడం మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంది. మీరు చెప్పండి. ఎందుకంటే ఒక్కసారి చెప్పడం మొదలుపెడితే భయం అన్నా గాని, అపోహలన్నీ తొలగిపోతాయి. మీ జ్ఞానం ఆటోమేటిక్‌గా మీరు రీచ్ కాగలరు అని నన్ను చాలా సపోర్ట్ చేశారు మేడం. అట్లా ఆ మేడం దగ్గర క్లాసులు చెప్తూ, చెప్తూ ఈ రోజున మహావతార్ ఫౌండేషన్‌లో ఎందుకంటే శ్రీనివాస సార్ మా ధ్యాన జగత్తు మహావతార్ ఫౌండేషన్ చెప్పేటప్పుడు నేను అనుకునేదాన్ని. నేను కూడా ఈ జూమ్ క్లాసెస్‌లో క్లాస్ చెప్పే అవకాశం వస్తే బావుండు అనుకున్నాను మేడం. కానీ ప్రత్యేకమైన ప్రయత్నం అయితే నేను చేయలా. ఒకటే అనుకున్నా. ఓకే. నేను ఎక్కడ ఏది చెప్పాలన్నా, పంచాలన్నా ఆ విశ్వమే చూసుకుంటుంది. ఈ స్థాయికి నేను వస్తానని కల్లో గూడా ఊహించలా. మరి అదే చూసుకుంది కాబట్టి నేను రీచ్ కాగలిగాను. సో, అయి గూడా విశ్వమే చూసుకుంటుంది అని నేను అనుకోవడం జరిగింది. అట్లానే జరిగింది గూడా అట్లాగే జరిగింది మేడం. అట్లాగే సార్ కూడా నేను హిందీలో మాట్లాడుతుంటే ఎప్పుడన్నా ఓకే. చిన్న చిన్న వర్డ్స్ సరదాగా మాట్లాడేటప్పుడు మీరు చక్కగా హిందీ లాంగ్వేజ్‌ని ఇంప్రూవ్ చేసుకోండి మేడం. హిందీలో కూడా క్లాసులు చెప్పండి అని చెప్పి అన్నారు ఒక్కసారి. ఓకే. జస్ట్ సరదాగా అన్నారు. కానీ ఆ ఒక్క మాట నా మైండ్‌లో ఫౌండేషన్‌లా పడిపోయింది మేడం. నేను చిన్నప్పుడు చదువుకున్న హిందీ. ఏది 10థ్ క్లాస్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు. కానీ ప్రాక్టీస్ ఏమో లాంగ్వేజ్ మనకు ప్రాక్టీస్ ఉండదు కదా మేడం మన వైపు. సో, అయినా గూడా అర్థమవుతుంది. పూర్తిగా అర్థమవుతుంది. కానీ మాటలు ఒక గంట సేపు క్లాస్ చెప్పేంత ఆ యొక్క ఫోర్స్ రావాలి గదా! లేదు మీరు మాట్లాడితే వస్తుందని నన్ను సపోర్ట్ చేశారండి. నిజంగా మాస్టర్‌కి ప్రణామాలు చెప్పాలి నేను. సో, ఆ ధైర్యం తీసుకొచ్చుకొని మీకు నేను కాల్ చేశాను. మిమ్మల్ని కొంచెం నాకు ముందే తెలియడం వల్ల మీరు నాకు అట్లాగే సపోర్ట్ చేసి సార్‌కి చెప్పడం వల్ల నేను చెప్పడం జరిగింది. తద్వారా ఇట్లా నా అనుభవాలను తెలుగులో గూడా చెప్పడం జరగడం ద్వారా నేను నా యొక్క జ్ఞానాన్ని ఇంకా ఇంకా పంచుతున్నానన్న ఒక ఆనందంతో ఉన్నాను మేడం.
ఆహ్, మీకు అవకాశం ఉంటే నాకు ఇంకొక క్లాస్ కూడా ఇప్పించండి తర్వాత. నేను చెప్తాను. హ్మ్. ఇది మేడం నా ఎక్స్‌పీరియన్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉంది. అనుభవాలతో ఆత్మజ్ఞానం అనేది ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే సబ్జెక్టు. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చింటారు, వాళ్ళకి తెలియదు కదా ధ్యానం అవును. చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలియదు. యాక్చువల్ గా ఏదో ఆరోగ్యం సమస్య మానసికమో లేకపోతే ఇంకోటో వల్ల రావడం జరిగి ఉంటుంది. కానీ ధ్యానం అనేది ఆత్మజ్ఞానం కోసము అనేది మెయిన్ టార్గెట్ అది. అవునండి. ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అనేది మెయిన్ టార్గెట్. హ్మ్. కాబట్టి ఆ టార్గెట్ ఏదైతే ఉందో అది తెలుసుకుంటే ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట, దారిలో వచ్చే అడ్డంకులు ఇవన్నీ కూడా ఆ రీచ్ అయ్యేదానికి. అవును. మనం వెళ్తూ ఉంటే ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, అసలు మనకు నథింగ్ అనమాట. ఎక్కడికి చేరుకోవాలో అక్కడ చేరుకునేటప్పుడు మధ్యలో వచ్చే స్టేషన్ల లాగా వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్ని నార్మల్ అయిపోతూ ఉంటాయి, మనం అక్కడికి వెళ్ళగలుగుతాము. దానికి ప్రత్యక్ష నిదర్శనము ఈ యొక్క ఆత్మజ్ఞానం, అనుభవాలతో ఆత్మజ్ఞానం అనేది అందరికీ కూడా ఇది ఒక ఎక్సలెంట్ లెసన్ అన్నమాట. సూపర్ గా ఉంది, చాలా మంచిగా మంచి క్లాస్ ఇచ్చారు మాకు. ఖచ్చితంగా షూర్, ఖచ్చితంగా క్లాసులు అయితే ఉంటాయి. మేడం ఒక పాయింట్ ఏంటంటే అండి, నాకు పేరవరంలో లాస్ట్ ఇయర్ శ్రీనివాసరావు సార్ వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట. అప్పుడు నేను వెళ్ళాను. అసలు నేను ఊహించలేదు మేడం. స్టేజ్ మీద నేను మాట్లాడతాను అని ఊహించలే. మాట్లాడడమే అలవాట్లేదని అంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడతాను ఎలా గెస్ చేస్తాం? కానీ సార్ ఒక్క నిమిషం నాకు మేడం మీరు ఎక్స్‌పీరియన్స్ చెప్పండి 5 మినిట్స్ టైమ్ ఉంది అని అన్నారు ఒకరోజు. ముందు రోజు భయపడ్డా అనమాట. అమ్మో! అని అన్నాను. కానీ సెకండ్ డే వచ్చేసరికి ఎందుకు నేను భయపడ్డా అమ్మో! అన్నాను. మరి సార్ నాకు సపోర్ట్ చేసి చక్కగా ఎంకరేజ్ చేశారు. అట్లా నిజంగా అడిగే వాళ్ళకి కూడా కుదరదు కదా అది. ఆ అవకాశం అనేది. నాకు ఇంత వెంటనే వచ్చి రాగానే వచ్చింది కదా! అని సెకండ్ డే నేనే వెళ్లి సార్ నిన్న మీరు చెప్పమన్నారు కదా! నేను ఇవాళ చెప్తాను. అవకాశం ఉందా అని అడిగానండి. వాళ్ళతో మాట్లాడి ఏదో చేసి మొత్తానికి ఒక 5 మినిట్స్ నాకు అవకాశం ఇచ్చారు. అసలు అది నాకు అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ మేడం. ఆ మైక్‌లో ఆ రోజు చెప్పినప్పుడు కనీసం 3000, 4000 మంది ఉండుంటారు. అంతమంది మీద కూర్చొని మైక్‌లో మాట్లాడిన ఎక్స్‌పీరియన్స్‌లన్నీ ఇప్పుడు మీకు చెప్పినయన్నీ కూడా బ్రీఫ్‌గా చెప్పానన్నమాట. అట్లా చెప్పిన తర్వాత నేను స్టేజ్ దిగి వచ్చి భోజనాల టైంకి వెళ్ళేటప్పుడు మీరే గదా! ఇప్పుడు మైక్‌లో చెప్పింది. మీరే గదా! ఇప్పుడు మైక్‌లో చెప్పిందని ఎంతమంది పలకరిచ్చారంటే, అసలు ఉమ్. భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎంత చెప్పారో అంటూ. మాట్లాడే అలవాటు లేదన్నారు, కొత్తన్నారు. మిమ్మల్ని చూసి కొత్తలాగా నాకేం అనిపించట్లేదు మేడం అంటూ ఫోను నంబర్‌లు తీసుకోవడము. మరలా అక్కడ భోజనాల ప్లేస్‌లో ఒక 3 అవర్స్ క్లాస్ తీసుకున్నాను మేడం. అనుకోకుండా ఊరికే జస్ట్ మాట్లాడుతున్నా క్యాజువల్‌గా ఒక 20 మెంబర్స్ గ్యాదర్ అయిపోయారండి. 3 అవర్స్ 3 మినిట్స్‌లో అయిపోయినాయి మేడం ఆ రోజు. ఆ ఫౌండేషన్ నాకు ఈ రోజు ఇక్కడ దాకా నిలబడిందండి. సో, ఉమ్. అందువల్ల ప్రతి ఒక్క మాస్టర్‌కి నాకు తోడ్పడ్డ ప్రతి మాస్టర్‌కి ఆత్మ ప్రణామాలు నాకు. అవును. తెలియపరుచుకోవాలి ఎందుకంటే మేడం. మీరు నాకు పరిచయం కావడం కూడా శ్రీనివాస్ మాస్టర్ ద్వారానే. ఎందుకంటే మాస్టర్ క్లాస్ ఉన్నప్పుడంతా మీరు వచ్చేవాళ్ళు, అవును మేడం. మాట్లాడేవాళ్ళు. ఆ, కాబట్టి అక్కడి నుంచి మీరు పరిచయం అవ్వడం అనమాట. నేను క్లాస్ తీసుకుంటానంటే ఓకే అనడం కూడా కారణం అదే అనమాట, శ్రీనివాస్ మాస్టర్ గారు. సారు క్లాస్లో మీరు రావడం, మీరు మాట్లాడడం ద్వారానే తెలుసుకోవడం జరిగింది అనమాట. సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ సార్ మచ్. నో ప్రాబ్లమ్ కాన్సెప్ట్ వింటే ఎవరైనా ధైర్యం రావాల్సిందే కదా. మేడం. అస్సలు అది ఎంత పెద్ద సబ్జెక్ట్ విన్నామా అని కాదండి. కొన్ని బేసిక్ నాలెడ్జే మనల్ని ఫౌండేషన్ వేస్తాయి. అవును. సారా ఆ కాన్సెప్ట్‌ని 'ద్వారకా తిరుమలలో' క్లాస్ చెప్పినప్పుడు నేనసలు చాలా ఆశ్చర్యపోయానన్నమాట. ఏంటి ఇలా కూడా చెప్తారా? అసలు మొత్తం సబ్జెక్ట్ ఇంకిపోయింది నాకు అప్పటికప్పుడే. అక్కడ క్లాస్‌లో ఉన్నప్పుడే. నేను ఇంకా ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి రిటర్న్ అవుతున్నా మేడం. ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు నాకప్పుడు పడిపోయింది. మెయిన్ తెనాలిలో ఈ సార్‌తో క్లాస్ పెట్టియాలి అని ఉమ్. నేను ఫిక్స్ అయిపోయానండి. నాకు అవకాశం ఉంటదో లేదో కూడా నాకు తెలీదు. కానీ నేను ఫిక్స్ అయిపోయా. ఈయన జ్ఞానం అందరికీ తెలియపరచాలి. అందరం వెళ్ళిపోయాం. వాళ్ళెవ్వరు విన్నారు. ఓహో! సూపర్ డూపర్ అని చెప్పారు సార్ అద్భుతంగా చెప్పారు అన్నారు కానీ, అంత లోతుగా ఎవరు వెళ్ళలేదన్నమాట. కానీ నేను మాత్రం ఈ మాస్టరే నాకు పత్రి సారే నాకు హ్మ్. నా డెవలప్‌మెంట్‌కి ధ్యానం ఒక ఒక టైంలో ఒకరి ద్వారా వస్తే, ఈ జ్ఞానం పంచుకునే అవకాశాన్ని ఇంకొక మాస్టర్‌ని ఈ పత్రి సార్ నాకు ఈ ప్రోగ్రామ్‌లో ఇవ్వడం జరిగిందని నాకు నా ఇన్నర్ చెప్పింది మేడం. నేను ఇంటికి వెళ్ళబోయేటప్పుడు నా మనసు ఏదో లాగింది. ఆ మైండ్ ఏదో నేను చేయబోయేది ఏదో ఉంది. ఎందుకంటే అక్కడ ద్వారకా తిరుమలలో మెట్ల మీద కూర్చొని అందరికి నా చుట్టూ కనీసం అక్కడ కూడా 20 మెంబర్స్ గ్యాదర్ అయ్యారండి. అక్కడ ఒక వ్యక్తి తెలియని వ్యక్తి అటు వెళ్తూ "హ్మ్. హ్మ్. చెప్పాంలే క్లాసులు చెప్పెళ్ళి" అన్నారండి. ఆయనెవరో నాకాయన తెలీదు. ఆయన నాకు తెలీదు.
నాకైతే ప్రతిసారి ఆయన రూపంలో నాకలా చెప్పించారని నాకు బాగా నమ్మకం కుదిరిందండి. అప్పుడు సార్ కూడా నాకు పరిచయం. ఓకే. మన గురువుగారే నాకు ఈయన ద్వారా నువ్వు పొందేది ఇంకా ఉంది అని నాకర్థమైందండి. నేను తెనాలి ఇంటికి రాగానే ఒక 2 మంత్స్‌లో సార్ క్లాస్ పెట్టియడం జరిగిందండి. అసలు తెనాలిలో మెస్మరైజ్ అయిపోయారు అందరూ. నో ప్రాబ్లమ్ కాన్షియస్ అనేసరికి అంతే కదా! నో సార్ ప్రాబ్లమ్ క్లాస్ సార్, నో అంటే ప్రాబ్లమ్ అంత సార్ అంటే. అద్భుతంగా ఉంటుంది. శ్రీనివాస్ ఎంత క్లాస్ అద్భుతంగా అంటే ఏదన్నా రాగాల్నే ఇంకా నో ప్రాబ్లమ్ అనుకోవాలి కదా! అవును. అసలు బాధలో గూడా అదొచ్చి నవ్వొస్తుందనమాట. అవును. ఆ! సార్ పెద్ద విషయాన్ని గూడా ఒక చిన్న చీమలాగా కొట్టేసేసి, అంతే. "ఏముందండి నో ప్రాబ్లమ్" అంతే. ఏ అంటారు. దానికైనా నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. ఏ అయిపోయి విషయాన్నైనా టర్న్ సరే అయిపోయింది ఆ ఇలా విషయంలో. కట్ చేసేస్తారు. అవును. ఎక్కడికక్కడ అంటేనే కట్టె విరిచి పుల్ల పెట్టినట్లు అంటారు. తెలుగులో సామెత ఉందండి. అట్లా చేసేస్తారనమాట. నాకది బాగా నచ్చింది. అట్లా ప్రతి విషయాన్ని నేను గమనిస్తూ వచ్చా. ఒక్క సబ్జెక్ట్ చెప్పారు అంటే దాంట్లో మార్పొచ్చేది మనిషికి తీసుకుంటే గ్యారంటీ ఉంది మేడం. అట్లా నేను సార్ చెప్పిన క్లాసెస్ ద్వారా నేను పొందిన జ్ఞానాన్ని ఇలాంటి బుక్స్ నేను 2 రాసుకున్నానండి. హ్మ్. ఆ రెండిటి జ్ఞానం ద్వారా నేను క్లాసులు కూడా చెప్పడం జరిగింది. అట్లా అవును. ఎన్నో రకాలుగా తోడ్పడడం జరిగింది లాస్ట్ మంత్ గాబట్టి క్లాస్ కూడా అన్నాం గదండీ! ఇప్పుడు పోయి క్లాస్ చెప్పేసి సార్ రాసుకొని అనేసి. హ్మ్. అట్లా. అట్లా అలానే ఒక ఉంటుంది టైంలో సార్ క్లాస్. ఎంకరేజ్‌మెంట్ అలా వచ్చింది. హ్మ్. ఎందుకు తెనాలిలో సార్ క్లాస్ పెట్టించినప్పుడే అందరికి నేను మైక్ పట్టుకోలేదండి. సార్ ఇంట్రడక్షన్ క్లాస్ వచ్చినప్పుడు నాకు మైక్ ఇచ్చి చెప్పండి మేడం. మీ అనుభవం చెప్పండి మేడం అని చెప్పంటే, వామ్మో! నా వల్ల కాదండి నేను మాట్లాడను. వద్దొద్దని సిగ్గుపడ్డాననమాట. నథింగ్ డూయింగ్ మీరు మాట్లాడాల్సిందే అని చెప్పి మైక్ ఇచ్చారనమాట. అసలు ఎలా మాట్లాడానో నాకే తెలీదండి. ఒక 10 నిమిషాలు, పావుగంట మాట్లాడా. అసలు నేనైనా నాలో ఎవరైనా ఎంటర్ అయ్యారా అనిపిచ్చింది. అదే హ్మ్. ఫస్ట్ మైక్ పట్టుకోవడం మేడం. తర్వాత నాకు మైక్ పట్టుకోవడం అంటే ఏదో ఒక పిల్లలు ఆడుకునే బొమ్మలా తయారైపోయిందండి. హ్మ్. నాకెంత ఆశ్చర్యం వేస్తుంది. అంటే నా లైఫ్‌లో ఇంత అచీవ్ అయ్యేది ఉందా? అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఇలాంటి ఎంతో మంది చక్కటి మాస్టర్స్ నన్ను ఆహ్, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. శతకోటి ప్రణామాలందరికీ. హ్మ్. హ్మ్. థాంక్ యూ వెరీ మచ్. ఇట్లా వెయిట్ చేస్తున్నారండి మీతో ఓకే మాట్లాడడం మేడం. కోసం అందరూ గూడా. అట్లా చక్కగా అట్లాగే. ఓకే. కృష్ణకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మ ప్రణామాలు మేడం. ఆత్మప్రణామాలు మేడం. పద్మ గారు మీరు వసుదై కుటుంబం క్లాస్ లో ఉన్నారు కదా మీరు? చూశాను అవునండి. నేను. అవునండి. హ్మ్. అవును. చూశాను. ఎక్కడో చూశాను అనుకున్నాను. హ్మ్. ఈ మధ్య క్లాసులు జరగట్లేదు కదా! అవునండి. అదే నాకు చాలా బాధగా అనిపించింది. రావట్లేదు క్లాసులు. చాలా బాగా చెప్పారు. బాగుంది మీ ఎక్స్పీరియన్స్ అంతా. బాగుంది ఓకే మేడం. మేడం. థాంక్ యూ. థాంక్ యూ. ఆ! కవిత గారు. కవిత కృష్ణ మాట్లాడండి. కవిత కృష్ణ గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. వింటున్నాను మేడం ఇందాకటి నుంచి క్లాసు. ఓకే. నాకు కూడా కొంచెం హెల్త్ బాలేకుండే మేడం. ఒక 3 ఇయర్స్ క్రితము. ఓహ్! చాలా హ్మ్. సఫర్ అయ్యాను. హ్మ్. ఇప్పటికి కూడా కొంచెం కరోనా టైం నుంచి ఓహ్! నైట్ టైమ్ ఆక్సిజన్ లేకపోతే అవ్వట్లేదు. స్ట్రోక్ కూడా లైట్‌గా మైల్డ్‌గా వచ్చింది అప్పుడు 3 ఇయర్స్ క్రితము. చాలా నమ్మకం తక్కువ అన్నారు అందరు డాక్టర్స్ గూడా. హ్మ్. కానీ నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను. ఓకే. ప్రపంచమంతా నా అందుండి నన్ను కాపాడింది. ఓకే. అది నాకు మంచిది. వింటుంటే చాలా గూస్ బంప్స్ వచ్చినాయి మేడం ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే. ఓకే. ఏదో తెలీదు. డాక్టరే ఒక దేవుడిలాగా వచ్చి వేరే డాక్టరు నమ్మకం తక్కువ అన్నాడు. ఇంకో డాక్టర్ వచ్చి నాకు "ఏం కాదమ్మా! నీకేం కాదు, నీకేం కాదు. ఓకే. చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం" అని నాకు భుజం తట్టిండు మేడం. ఆయన వల్ల నేను ఈరోజు ఏదో రూపంలో వస్తాడు కదా మేడం దేవుడు. అవునండి. మానవ రూపంలో వస్తాడు. ఖచ్చితంగా. ఏం కిరీటాలు పెట్టుకొని అయితే రాడు కదా దేవుడు. అవునండి. అలా వచ్చాడు ఆ మహానుభావుడు దయ వల్ల. ఇప్పుడు భవాని ఇప్పుడు 3 ఇయర్స్ అయింది మేడం. నేను ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికొచ్చి. ఓకే. గుడ్. నేను గుడ్ ఇట్లా మేడం. మీలాగే నేను ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను. ఇందాక నుంచి ఉండండి. మీ మాటలు వింటుంటే నాకు ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం అవుతలేదు. కానీ అంత స్థాయికి నేను రాగలుగుతానో లేదో తెలవదు. కానీ రావాలని మాత్రం చాలా గట్టిగా పెట్టుకున్నాను మేడం. అఫర్మేషన్స్ పెట్టుకుంటున్నాను.
పెట్టుకోండి. ఇంకోటి మేడం, మీరు అట్లా అనుకున్నప్పుడు అఫర్మేషన్స్ పెట్టుకోండి. మీరు ఓకే, మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. ఇట్లా ఎక్స్పీరియన్స్ క్లాసెస్ యూట్యూబ్‌లో చాలా మంది వస్తుంటాయి కదా! అనుభవాల క్లాసులు. అవి మెయింటైన్ ఆ! చేసుకోండి మేడం. అవి వింటూ ఆ! ఉండడం అలవాటు చేసుకోండి. అంటే ఓకే. మీరు సహజంగా మీరు వింటుంటారు ఓకే. మీకెప్పుడన్నా మైండ్ డిస్టర్బ్‌గా అనిపించినప్పుడు అప్పుడు పెట్టుకోండి. అప్పుడు మీకు మనసుకి పట్టుదల వస్తది, ధైర్యం వస్తుంది. అప్పుడు కొంచెం ఒక గుండె నిబ్బరం వచ్చి ఓకే, నేను ఇలా ఉండగలగాలి. ఎంతోమంది ఉంటూ ఉన్నారు కదా! నేనెందుకు ఉండలేను? నేనెందుకు ప్రయత్నించలేను? అలా అనుకోండి మేడం. ఓకేనండి. ఓకే మేడం. థ్యాంక్ యూ ఎందుకంటే మేడం. మేడం నాకు యాక్చువల్‌గా ఇప్పటికి కూడా నాకు ఈ షోల్డర్ గాని, కొంచెం ఈ బాడీలో కొంచెం ప్రాబ్లమ్ ఉంది. అంటే ముందుల ఆ! ఆ సివియర్ సిట్యుయేషన్‌ని దాటేసాను. కానీ మిగతా ఉన్నదాన్ని నేను వదిలేసానండి. నాకంటూ ఇది ఉంది అనే విషయం నాకు గుర్తులేదా అన్నట్లు. కానీ ఉందా అంటే ఉంది. అదే ఇప్పుడున్న ఈ హ్మ్. సిట్యుయేషన్ గనక ఇట్లా నేను ధ్యానం గాని, జ్ఞానపరంగా ఉండడం కానీ, ఇట్లా క్లాసులు చెప్పడం కానీ, ఇట్లా బుక్స్ చదవడం గాని, ఈ వేలో నేను హ్మ్. లేకపోయుండుంటే అసలు పూర్తిగా రివర్స్ అండి. ఆ! పూర్తిగా తలకిందుల్లో ఉండేదాన్ని. అదే. అదే. ఇప్పుడు నాకు ఈ అవకాశంలో ఉండేసరికి హ్మ్. నాకు ఏమి జరిగిందా అనే విషయం అదొక డ్రీమ్‌లా ఉంది. అంటే నా కల నేనే చూస్తున్నానా? అట్లా అన్నమాట. హ్మ్. ఎట్లా దీనికొక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నేను ధ్యానంలో ఉన్నప్పుడు హ్మ్. మనకి హ్మ్, సూక్ష్మ శరీరం అంటుంటారు కదా! అది ఎట్లా ఉంటదబ్బా అని చెప్పని మనం చూస్తుంటాం కదా! ఫోటోస్‌లో అన్ లేయర్స్ రావడం మనం ఓకే, ఇదంతా అవును. చిత్రమా లేకపోతే అవును మేడం. రియల్‌గా జరుగుతుందా అనుకునేదాన్ని. సో ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే హ్మ్. నా బాడీ ఆ! రకరకాలుగా షేక్ అవుతూ ఉంది. షేక్ అవుతూ ఉంటే నా బాడీ లేయర్స్‌గా వచ్చి ఇట్లా నా ఎదురు ఇలా కూర్చొని ఇట్లా చూస్తుందనమాట. అంటే మనం ఒక ఆ! స్క్రీన్ మీద మనం ఎలా చూస్తామో అలా నేను చూసుకుంటున్నాను. ఓహ్! ఓకే. ఏంటి ఇలా అవుతుంది? ఏయ్! ఓకే. భలే గమ్మత్తుగుందే! ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ పొందుతూ ఉండేదాన్ని. ఇట్లాంటి 3, 4 ఓకే. అనుభవాలొచ్చినాయండి. అంటే మనల్ని మనమే ఎలా చూసుకుంటాం? హ్మ్. సూక్ష్మయాన శరీరం అంటే ఎలా ఉంటుంది? సూక్ష్మయాన శరీరాలు మనకసలు జరుగుతాయా? మన వల్ల అవుతుందా? అంతర సాధన మనలో ఉందా? అని చెప్పి మనం అనుకుంటామండి. అట్లా నేను చైనా దేశం వెళ్ళొచ్చాను. అనుకుంటా. రకరకాల ప్రదేశాలకెళ్ళొచ్చాను హ్మ్. అట్లా సూక్ష్మయాన శరీరంతో. అందువల్ల మీరు గూడా హ్మ్. అది పెట్టుకోండది. మనల్ని నిలబెట్టేదే అది. హ్మ్. ధైర్యం మీరు ధ్యానం అదే. ఎంత చేస్తున్నారని అది ఒక పాయింట్ అయితే, మీరు ఎంత నమ్మకంతో ఉన్నారనేది నెక్స్ట్ లెవెల్ అండి అది. దాన్నెప్పుడు మనం కోల్పోకూడదు. నమ్మకం అయితే ఉంది మేడం. చాలా ఉంది నమ్మకం. అదే ఇట్లా అనుభవాల క్లాసులు చూసుకుంటూ మీరు లీడ్ చేసుకుంటూ ఉండండి అంటున్నా. ఎప్పుడన్నా మీకు డిప్రెస్ అనిపిస్తే. ఓకేనా మేడం? థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. మంచిగా థ్యాంక్ యూ మేడం. చెప్పారు. తనకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. మీనా కుమారి గారు. మేడం మీనా కుమారి గారు. నమస్తే మేడం. నమస్తే నమస్తే లలిత అండి. మేడం. పద్మ మేడం కు నమస్తే. నమస్తే ధ్యానం అండి. గురించి, ఆత్మ జ్ఞానం గురించి చాలా చక్కగా, అద్భుతంగా చెప్పారు మేడం. పిరమిడ్ శక్తి గురించి. నిజంగా మనము ధ్యాన సాధన అనేది నమ్మి అది మనము చేస్తూ ఉంటే ఎన్నో మంచి ఫలితాలను మనం పొందుతూ ఉంటాం మేడం. ఇప్పుడు సాధన చేస్తూ మనం ఫలితాలను పొంది ఆ తర్వాత మనం ప్రచారం చేస్తూ ఉంటాము. ధ్యానం చేయండి, ఇలా ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం ఇవన్నీ వస్తాయంటని మనం చెప్తూ ఉంటాము. కానీ అది తర్వాత మన లైఫ్ లోకి ఏదో ఒక రూపంలో అది వచ్చేస్తుంది. మనకే టెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఆత్మజ్ఞానంతో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? ఎలా ఆత్మస్థైర్యంతో ఉంటావు అని మనకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఆ సిట్యుయేషన్ ని చాలా చక్కగా చేస్తూ మనం కూడాను నలుగురికి మార్గదర్శకంగా ఉంటాం మేడం. చాలా అవును. అద్భుతంగా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని థ్యాంక్ యూ మాకు మేడం. అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీకొక ఎగ్జాంపుల్ చెప్తే మేడం, మన జ్ఞానాన్ని మనం ఎలా నిలుపుకుంటాం అనే దానికి నాకు పారాలిసిస్ వచ్చిన ఒక 1 మంత్ 20 డేస్ తర్వాతనమాట. అనంతపురంలో శాఖాహార ర్యాలీకెళ్ళా. ర్యాలీకెళ్ళినప్పుడు అందరికీ నా సిట్యుయేషన్ వాళ్ళకి తెలుసండి. అయినా గూడా నువ్వు అంత ఆ! దూరం కనీసం 12 అవర్స్ జర్నీ అనమాట. సో, అయినా గూడా నేను పట్టుదలగా వెళ్ళాలని చెప్పి వెళ్ళాను మేడం. అందరూ "నువ్వు నడవలేకపోతే కార్‌లో కూర్చొని రా, బైక్ మీద రా" అట్లా అన్నారండి. అందుకోసం వచ్చానా, ఇంత కష్టపడి నేను బైకులో కూర్చోడానికి, కార్‌లో కూర్చోడానికే వచ్చింది అని చెప్పి అనుకోని 8 కిలోమీటర్స్ మేడం. 3 ½ అవర్‌లో 8 కిలోమీటర్స్ శాఖాహార ర్యాలీని ఎంత అద్భుతంగా చేశామంటే ప్రతి ఒక్కళ్ళ ఫోకస్ నా మీదే ఉంది. మేమే ఆ! నడవలేకపోతుంటే నువ్వెలా నడుస్తున్నావమ్మా?
అసలు ఈ మొహంలో కనీసం కొంచెం అలసట కానీ, అబ్బా అనే ఫీలింగ్ కానీ, మధ్యలో ఎక్కడ కూర్చుందామా అని కానీ అసలు అనలేదు మేడం నేను. మరి విశ్వం చూసుకుంటుంది అంటే ఊరికేనా అండి? అట్లా ప్రతిదీ ఒక లైవ్ లోనే చూయించారు నాకు. అంతకంతకు స్థిరపడిపోయేటట్లుగా అన్నమాట. అందువల్లనే మనకి తెలుసుకున్న జ్ఞానాలు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఇంకా స్థిరమవుతాయండి. మనం అందరం అలా స్థిరపరచుకోవడం కోసమే వచ్చామండి. ఒకళ్ళ జ్ఞానం ఒకళ్ళు పంచుకుంటూ, తెలుసుకుంటూ, అవును మేడం. ఎక్కడన్నా డౌన్ అవుతుంటే మళ్ళీ హైగా రావడానికి. ఓకేనా మేడం? ఓకే మేడం. ఇంతకు ముందు ఒక మేడం మాట్లాడారు కదా మేడం, వాళ్ళు ఇలా నేను కూడాను ఇంకా బాగా సాధన చేయాలి, ఇంకా అది రీచ్ అయితానని. వాళ్ళు కూడాను సార్ రాసిన ఆ బుక్స్ అన్ని చదివి, మెయిన్ సంకల్ప శక్తి అన్న బుక్ చదివి వాళ్ళు జ్ఞానం తీసుకుంటే వాళ్ళు చక్కగా వాళ్ళు అది ఓవర్కమ్ చేస్తారని. అవునండి. థ్యాంక్ యూ మేడం. మేడం మహిత స్ట్రక్. గారు, సాయి మహిత, సాయి మహిత మాట్లాడండి. ఆత్మ ప్రణామాలు మేడం. ఆత్మప్రణామాలు మేడం. ఆత్మ ప్రణామాలు పద్మావతి మేడం. ఆత్మప్రణామాలు మహిత మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. మీ గురించి చెప్పేది ఏం లేదు మేడం, ఎందుకంటే సూపర్ 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 అన్నమాట. అంటే ఒక్కొక్క స్టెప్ ఒక రోజు డే బై డే క్లాసెస్ చాలా అద్భుతంగా తీసుకుంటున్నారు మీరు. చాలా బాగా అర్థమవుతుంది అందరికి. అలాగే ఆత్మజ్ఞానం అంటే మీరు అన్నట్టు ఎక్కడో వెతుక్కోవాలి, ఏదో చేయాలి అనుకుంటుంటాము, కానీ లేదు, మనలోనే ఉంది ఆత్మజ్ఞానం అనేది. మనం తెలుసుకునే కొంది, ఆ జ్ఞానం పెరిగే కొంది, మనలో ఆత్మ అనేది శుద్ధి అయ్యే కొంది మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఇంతకు ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉంటున్నాము అని తెలుసుకోవడమే ఈ ఆత్మజ్ఞానం అని చిన్న సింపుల్ గా చెప్పారు మీరు. చాలా బాగుంది మేడం. అలాగే మీరు యోగేశ్వరి తత్వం అన్నారు కదా, అంటే దేనికి కూడా మనము దుఃఖం వచ్చినా బాధపడకుండా, సుఖం వచ్చినా దానికి పొంగిపోకుండా మనము ఒకే లెవెల్లో మెయింటైన్ చేయాలన్నమాట. దాన్ని ఒకేగా తీసుకోవాలి అనేది యోగేశ్వర తత్వం గురించి చాలా బాగా చెప్పారు మేడం. అంటే దాని మీనింగ్ ఏంది అంటే ఏంది అని ఆలోచిస్తుంటాం ఒక్కోసారి మనకు అర్థం కాక. కానీ ఇలాంటి క్లాసెస్ విన్నప్పుడు, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటున్నప్పుడు మనకు కూడా ఆ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అది చాలా బాగుంది. అలాగే ఇలాగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్న మేడమ్స్ అందరికి కూడా నా ఆత్మప్రణామాలు మేడం. చాలా అద్భుతంగా చెప్తున్నారు. సూపర్ మేడం. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ప్రతిదీ కూడా ఏంటంటే మీరు ఎలా డౌన్ అయ్యారు, ఎలా ఇప్పుడు ఇలా రాగలిగారు, ఈ క్లాసెస్ ఎలా తీసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకున్నప్పుడు మనం కూడా ఆ డౌన్ నుంచి మనం ఎలా పైకి రావాలి, ఇంకా మనం ఎలా ఎదగాలి, ఇంకెలా ధ్యాన ప్రచారాలు చేయాలి, ఇంకెలా మనం ముందుకెళ్ళాలి, ఇదంతా మనం ఎలా చేయాలి, మనకు పత్రిజీ గారు ఏం నేర్పించారు, మనం ఏం తెలుసుకున్నాము అనేది మీ అందరి ద్వారా కూడా ఒక్కొక్కరం తెలుసుకుంటున్నాం మేడం. చాలా బాగుంది క్లాసు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. అలాగే ఒక మాట మేడం, అంటే మనం ఇప్పుడు ధ్యానం చేసామంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే సరిపోతుంది, మనం ధ్యానం చేస్తున్నాం, మనకు జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటాము. కానీ నాకు తెలిసినంత వరకు కూడా అది కొంచెం రాంగ్ అనిపిస్తుంది మేడం. అంటే ఎవరో ఒకరు మనల్ని నేర్పించాలన్నమాట. ఇది ఫలానా దగ్గర మనం ఇలా ఉండాలి, ఈ సిచ్యువేషన్ లో ఇలా ఉండాలి, ఇక్కడ నుంచి మనము ఒకరితో మనం ధ్యానం చేస్తున్నాం సరిపోతుంది అంతేనా, వేరే వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా మనకి నేర్పించే వాళ్ళు ఉన్నప్పుడు మనము దాన్ని పట్టుకొని సాధన చేసి ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది మేడం. అంతేగాని లేచినప్పుడు కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చునేసి ధ్యానం చేసేసుకుంటా ఉంటే మాత్రం అది కాదని నా అభిప్రాయం మేడం. 3+2+1 ఫార్ములా ఉంది మేడం, ఖచ్చితంగా పిఎస్ఎస్ ప్రదర్శన మన దీంట్లో 3+2+1 ఫార్ములా. 3 hours మెడిటేషన్, 2 hours స్వాధ్యాయము, 1 hour సజ్జన సాంగత్యము, ఇవన్నీ ఉన్నాయి. ఓన్లీ ధ్యానం మాత్రమే చెప్పలేదు పత్రిజీ గారు. ఈ అవి ఉన్నాయి. అలా చదివినప్పుడు మనకు డౌట్స్ వచ్చినప్పుడు చెప్పే ఒక వ్యక్తి ఎవరైనా మేడం, ఆ డౌట్స్ మనం క్లారిఫై చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సాధనలో, ఈ ధ్యానంలో మనం ముందుకు వెళ్ళగలము. అది లేకుండా మనం ఆగిపోయామంటే మాత్రము ఎక్కడికి వెళ్ళలేమనేది మాత్రం అది స్పష్టంగా చెప్పగలను మేడం నేనైతే. అవును మేడం. ఎందుకంటేనండి
అటువంటి వ్యక్తి ద్వారానే నేను ఇట్లాంటి ఈ పిరమిడ్ ధ్యానం రావడం జరిగింది కాబట్టే అక్కడే ఆచరణ విచారణ అంటే ఏంటి, మన లైఫ్ లో ఆచరించేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తామండి. అవును. అవి కూడా ఎలా నువ్వు తీసుకున్నావు, టేక్ ఇట్ ఈజీగా ఎలా తీసుకున్నావు, డే బై డే నీకు ఎలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు స్కూల్లో పిల్లలకి మనం హోంవర్క్ ఇస్తామండి, రేపే చేసేయాలి కదా, ఎల్లుండి చేస్తాంలే, ఆ పక్క రోజు చేస్తామంటే కుదరదు కదా. అట్లాగే ఈ జ్ఞానం కూడా మనం ఆచరణలో పెట్టుకుని విచారించుకుంటూ ఉండాలి అంటేనే ఈ ఎదుగుదల మనకు ఖచ్చితంగా వస్తుందండి. మన లైఫ్ లో ఈ పంచపాండవులు ఎప్పుడూ ఉండాల్సిందే: ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆచరణ, విచారణ. ఈ 5ని మనం లైఫ్ అంతా పట్టుకుంటే మళ్ళా ఈ శ్వాసనొకటి, గురువునొకటి, విశ్వాన్ని నమ్ముకుంటే, అవి సాధన చేసుకుంటూ వీటిని నమ్ముకుంటూ ఉంటే మన లైఫ్ అలా సెటిల్ అయినట్లే ఇంకా. అంటే మన లైఫ్ యొక్క చరమాంకం ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటని మనం గుర్తించినట్లేనండి. గుర్తించాము అంటేనే మనకి అడుగులు పడిపోతాయి. ఆ అడుగులు పడ్డానికి తగ్గ వ్యక్తులు మనకే ఎదురొస్తూ ఉంటారు. అలాంటి చేయి పట్టే నడిపించే ఒక మాస్టర్ గాని, సార్ గాని, ఎవరైనా గాని మన జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని వదులుకోకూడదు మేడం, ఎవరైనా అవును. కూడాను. ఖచ్చితంగా వదులుకోకూడదండి. సాధనలో ముందుకు 100% వెళ్ళాలి అసలు. వదులుకోకూడదు. అవును. అవును మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వదలలేదు కాబట్టే థ్యాంక్ యూ నేను వదలను కూడా మేడం. ఎప్పటికీ వదిలేది లేదు. ఈ ధ్యానాన్ని అవును. కావచ్చు, ఎవరి ద్వారా అయితే రావడం వల్ల జరిగి ఈ ఇంప్రూవ్మెంట్ నాకు వచ్చిందో, ఆ మాస్టర్స్ని కావచ్చు, ఎప్పటికీ వదిలేదే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం భోంచేస్తాం, బలం వస్తుంది శరీరానికి. 3 పూట్ల చేస్తున్నాం, ఇంకో పూట కూడా ఎక్స్ట్రా కూడా చేస్తాం కావాలంటే. మరి అలాంటప్పుడు మన మనసుకి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం వద్దా? జ్ఞానం వద్దా? అయన్నీ కావాలి. కావాలంటే మన మాస్టర్స్ని వదలకూడదు. వదలకూడదు. అలా వదలకుండా ఉంటే ఇప్పుడు మనకొచ్చింది మనకి స్థిరపడుతూ ఉంటుంది అవును. అనేది నేను బాగా అవగతం చేసుకున్నానండి. అవును మేడం. లక్ష్మి గారు మాట్లాడండి. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మాట్లాడండి. మేడం. పద్మ మేడం నమస్తే మేడం. నమస్తే అండి. లలిత మేడం నమస్తే మేడం. మేడం నేను కూడా మెడిటేషన్ చేస్తున్నా, నాలో కూడా కొంచెం మార్పు తెలుస్తుంది కానీ ఇప్పుడు కొంచెం బాధ వచ్చినా సంతోషం అయినా దేన్నైనా ఒకేలాగా తీసుకోవడానికి ఇంకా నాకు రావట్లేదు మేడం. మరి దాని గురించి మాట్లాడదామని. అవునా అండి. ఉమ్, మనకి అలా రావాలి అంటే ఉమ్, ధ్యానం కంపల్సరీ చేసుకుంటూ, ఎవరి ద్వారా అయితే మీకు డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళు మీ దగ్గర ఉన్నారో వాళ్ళతో మీరు సజ్జన సాంగత్యం చేసుకుంటూ, తరచూ ఇట్లా మెడిటేషన్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉన్నప్పుడు, అక్కడ జ్ఞానం చెప్తూ ఉన్నప్పుడు అక్కడికక్కడే మీకు వచ్చిన అనుమానాన్ని తీర్చుకుంటూ, అప్పుడు మీరు అనుకోండి, నేను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా పరిస్థితులు వస్తే నేను ఎదుర్కోవాలి, ఇక్కడ విన్న జ్ఞానాన్ని నేను అక్కడ అప్లై చేసుకోవాలి, ఇక్కడ విన్నానా అయిపోయిందా కాదు, ఇంటికి వెళ్ళినా కూడా నేను ఎలా ఉంటున్నాను అనే విషయం నేను ప్రతిరోజు పరిశీలించుకోవాలి అని అనుకోండి. ప్రతిరోజు ఇంకొక విషయం మేడం, ప్రతిరోజు మనం పొద్దుటి నుంచి రాత్రి వరకు సెల్ఫ్ చెక్ కంపల్సరీ చేసుకోవాలి. ప్రతిరోజు నైట్ ఎట్లా, ఈరోజు మనం ఎవరితో మాట్లాడాం, ఏం చేశాము, ఎవరినన్నా మనం బాధ పెట్టామా, లేదా మనల్ని ఎవరైనా బాధ పెట్టారా, ఇవన్నీ మనం ఎలా ప్రవర్తించాం, ఆ టైంలో మనం ఎలా రెస్పాండ్ అయ్యాము అనే విషయాల్ని మనం చెక్ చేసుకొని, ఒకవేళ నేను తప్పులే ఉన్నా ఉంటే సరి చేసుకోవాలి, ఒప్పులే ఉన్నా ఉంటే కరెక్ట్గా ఉంటే ఆ కరెక్ట్గా ఉన్నదాన్ని స్థిరత్వం చేసుకునేలాగా నేను ఉండాలి. ఈ ధ్యానం నాకు అలా సహకరించాలి అని మీరు మైండ్‌లో పెట్టుకోండి. అది ఆటోమేటిక్‌గా ప్రతిరోజు ఈ పని చేస్తే ఖచ్చితంగా మీరు అయి తీరుతారండి. కష్టానికి, సుఖానికి లొంగకుండా, బాధపడకుండా తట్టుకునే శక్తి గ్యారంటీ వస్తుంది 100%. ఈ చెకింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమండి. సీనియర్‌లు లేదు, జూనియర్‌లు లేదు. ఎవ్వరికైనా అవసరమండి. ఓకేనా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా అనుభవాలతో ఆత్మజ్ఞానం అనే కాన్సెప్ట్ చాలా బాగుందండి. ఇంత చక్కటి జ్ఞానాన్ని, ఇంత అనుభవాలు షేర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు నాకు అక్కడ అవకాశం ఇచ్చారు. ఎంతో కృతజ్ఞతలు మీరు కూడా. సార్‌కి కూడా కృతజ్ఞతలండి.